అంటే గా దేవుని గాడ్స్ అగ్రీమెంట్ వాస్ దేర్. గాడ్స్ అగ్రీమెంట్ ఈస్ దేర్. సో, కానీ మనం ఎట్లా అంటున్నామంటే, సో, ఈవెన్ గాడే వచ్చేసాడు అంటున్నాం. సో, దేవుడు వస్తున్నాడు కదండీ మన మధ్యకి, మన ప్రార్థనలోనికి. సో, ఆత్మస్వరూపిగా వస్తున్నాడు. కానీ, ఈ ప్రామిస్ ఏం మనం చెప్పనక్కర్లేదు. ఇద్దరు ముగ్గురున్నాం ప్రభా! లేదంటే ఐదుగురు ఉన్నాం ప్రభా! అని ఓకే. మోర్ ఓవర్ దిస్ Matthew 18 is a church discipline passage, right? That's very clear. Yeah, I mean, that's very clear. we just cannot deny that. We just cannot deny that. సో, కానీ చర్చ్ డిసిప్లిన్ ఈ రోజుల్లో మీరెప్పుడైనా చూస్తున్నారండి? మీ చర్చుల్లో ఎక్కడైనా మీరు ఒక కుటుంబాన్ని, అయ్యా మీరు ఒక 3 నెలలు రావద్దండి, లేకపోతే మీరు రావద్దండి అని ఎప్పుడైనా సందర్భాలున్నాయా అట్లాంటియి? ఎవరైనా చూసారా ఎవరి చర్చిలోనా? No, we only have fights. ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. Yeah. ఐ మీన్ ఫైట్స్ కోసం నేను అడగలేదు. ఓకే. యాహ్! వి విట్‌నెస్ ఇట్ ఎవ్రీ అదర్ టైమ్. You know, where two or more are gathered, there we సో, are in ఎవరైనా presence. సాయం చేయండి. ఎప్పుడైనా మీరు ఎవరైనా ఒక పాస్టర్ గాని, ఒక ఎల్డర్స్ గాని, అయ్యా మరి ఏదో మీ కుటుంబం పేరు చెప్పనక్కర్లేదు. ప్లేస్ పేరు మాకక్కర్లేదు. ఒక కుటుంబం ఉండేనండి, లేదంటే ఒక జంట ఉండేనండి, లేదంటే ఒక పిల్లలు ఉండేనండి. వారిని మేము కొన్నాళ్ళు రావద్దని చెప్పామండి. తర్వాత తీసుకున్నామండి అని ఎట్లా ఉందా? అన్న ఒకటుంది కానీ ఆ! చర్చ్ డిసిప్లిన్ చేశారు గానీ, ఆ! ఒకరు తప్పుని బట్టి వాళ్ళ ఫ్యామిలీని అంతా వెలివేసేసారన్న. సో, ఏం జరిగిందో చెప్పండి. అంటే మనం ఐ మీన్ లాస్ట్‌ది మీరు చెప్పారు. ఓకే. ఓకే. ఏం జరిగింది? ఐ మీన్ తప్పేం చేశారు? ఒక తప్పు చేశారు ఒకాయన. అంటే వాళ్ళ ఒక ఫ్యామిలీ అబ్బాయి హ్మ్. ఒక అబ్బాయి వేరే అన్యజనులను పెళ్లి చేసుకున్నారు. ఓకే. దానికి మ్యారేజ్ కా చేసుకున్నాడు. దానికి కారణం యవనస్తులు ఇంట్లో అబ్బాయి. ఓకే. హ్మ్. అబ్బాయేమో వేరే అన్యజనులను పెళ్లి చేసుకున్నాడు. సో, కొంచెం చిన్న గొడవయింది. సో, దాన్ని ఆహా! బట్టి పాస్టర్ హ్మ్. గారు ఏం చేశారంటే, వాళ్ళ హ్మ్. ఫ్యామిలీని చర్చ్‌కి రాకుండా ఆపేసిండు కంప్లీట్‌గా. ఆపేశారంటే I think హ్మ్. that should be the other way around. You guys should have talked to pastor and removed him from the church, not the other way around. సో, అంటే చర్చ్ డిసిప్లిన్‌లో ఎలా ఉంటదంటే, ఐ మీన్ ఆ పాస్టర్ గారు కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపిస్తుంది. No, కానీ అనిపిస్తున్నా కాదు. He is అంటే absolutely wrong. He has to be నాకు removed. తెలిసిన ఒక సందర్భం ఏంటంటే, ఇట్లనే సేమ్ ఇష్యూ. పాస్టర్ గారి అమ్మాయి ఈమె. ఆమె ఎవరో అన్‌బిలీవర్‌ని చేసుకుంది. సో, దట్ ఐ మీన్ ఆర్గనైజేషన్ డిసైడెడ్ యూ ఆర్ సస్పెండెడ్ ఫర్ 6 months. యువర్ ఫ్యామిలీ ఈస్ సస్పెండెడ్ ఫర్ 6 months. యూ కెన్ కమ్ టు ద చర్చ్, బట్ యూ హావ్ నో పాస్టోరల్ రెస్పాన్సిబిలిటీస్. No, but సంథింగ్ లైక్ దట్. my ఓకే. question still, సో, మీరేదైతే let me చెప్పారో for you both guys. Like, and యాహ్! again, I know you guys are not defending it. ఓకే. On what basis it is something హ్మ్. wrong? యాహ్! సో, యాహ్! ఓకే. పెళ్లి చేసుకునే విషయంలో అందులో ఏం తప్పుందని పాస్టర్ గారు అంటున్నారు. ఓకే. సో, ఏదైనా తప్పుందండి అన్‌బిలీవర్స్‌ని చేసుకోవద్దని మరి వాక్యం చెప్తుంది కదా! చెప్పండి ఎవరైనా మాట్లాడండి. యాహ్! ఓకే. అన్‌బిలీవర్స్‌ని చేసుకోవద్దు. డు నాట్ బి ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్‌బిలీవర్స్ అని ఏదో ఉంది కదా! ఐ మీన్ వాక్యాలున్నాయి కదా! సో, దాన్ని బట్టి ఏమన్నా చేశారని మనం అంటున్నాం. యెస్. No, I mean, how do we justify that? Removing the whole family for యాహ్! somebody? I mean, does the Bible condone that? సో, అయితే దీనికి బైబిల్‌లో తప్పు అని ఏమన్నా ఉన్నదా మనకి? ఐ మీన్ మీరన్నట్టుగా ఒక అబ్బాయి తప్పు చేశాడు. లేదంటే ఆయన వివాహం చేసుకున్నాడు అన్యురాలిని. సో, కుటుంబాన్ని మొత్తం రావద్దంటానికి మనకేదైనా వాక్యాధారం ఉన్నదా? లేదన్న. ఓకే. వాళ్ళు లేదు. చాలా వాళ్ళు చాలా సఫర్ అయ్యారన్న. వద్దాం అంటే కూడా అసలు హ్మ్. నాట్ ఎట్ ఆ! ఆల్ హ్మ్. ఎంకరేజింగ్ దెమ్. సో, అంటే బికాస్ ఎన్నాళ్ళకి ఆఫ్ వాళ్ళను ఆయన చేసిన తప్పుని బట్టి వీళ్ళను పనిష్ చేయడం, వీళ్ళను రానీయకుండా ఓకే. చేయడం, ఓకే. చాలా హ్మ్. ఎమోషనల్‌గా వీళ్ళు కూడా చాలా బాధపడడం, మ ఇంకా చర్చ్ మెంబర్స్ మాటలు చెప్పడం. చర్చ్ అట్లా డిసిప్లిన్ మనం పోయిన So వారం the చేసుకున్నట్టు concept is, అది మేలు చేయాలి గాని ఇట్లా did, కీడు చేయకూడదు. did your church follow the protocol? I mean, did you go confront, హ్మ్. telling that was wrong? యెస్. Secondly, the question is, హ్మ్. just because I have this rule, like, you know, I mean, I had the authority to excommunicate a person from the church, యాహ్! does it give me a free hand యాహ్! to remove whoever I want, హ్మ్. who don't agree with me personally? చూడండి ప్రోటోకాల్ ఉంది కదా దానికి. మనం వెళ్లి మరి వ్యక్తిగతంగా వారితో మాట్లాడాలి. ఇట్లా చేయకూడదు కదండీ అని ఏదో ప్రోటోకాల్ మనం చూసాం కదా లాస్ట్ వీక్. యాహ్! సో, అంతే తప్ప నాకు అధికారం ఉంది కాబట్టి పాస్టర్ గారిని కాబట్టి ఇంకా ఏదన్నా చిన్న వార్త జరిగితే ఇంక మీరు రావద్దండి. మీరు అక్కర్లేదండి అని చెప్పడానికి నాకెవరిచ్చారు అధికారం? అట్లా కాదు కదా! As a matter of fact, okay, సో, and this sounds ridiculously crazy. ఇంకొక మాట చెప్తాను మీకు. మీకు ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ I have been putting your attendances and your work reports in this group. ఓకే. సో, గ్రూప్‌లో మనం మీ యొక్క అటెండెన్స్ గాని, మీ యొక్క రిపోర్ట్ సబ్మిషన్ గాని ఇవన్నీ మేము ట్రాక్ చేస్తున్నాం గదా!
I've లేదని been పెడుతున్నాం కదా, పోస్ట్ చేస్తున్నాం కదా. asking you guys to fix it up. సో మీరు చేయండి, చేయని వారు సబ్మిట్ చేయండి, లేదంటే రాని వారు టైంకి రండి అనేది చెప్తున్నారు కదా. I even told ఉమ్. to you guys in public, I told you guys in private. సో మీరు ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటే ప్రైవేట్గా మీకు చెప్తా ఉన్నాను, పబ్లిక్గా వాట్సాప్ గ్రూప్లో చెప్తా ఉన్నాను. Still, I'm giving them chance to fix it up. Yeah, till discipline. 17. Yeah, I'm not talking about like, the church way. I'm telling Yeah. you that. యా, సో ఉదాహరణగా చెప్తున్నారు. సో 17th వరకు మరలా మరి ఏదో 15th అన్న. 15th, ఓకే. Yeah. 17th, let us take as No, I'll take 15. Even I have to submit. So yeah, so 15th or 17th, whatever it is. Okay, ఈ ఎక్స్టెండ్ చేస్తూనే పోతున్నాం కదా. What prevents me from just removing it? People I who are think- not listening to me Ah. or like our college standards. చూడండి, అయితే మీరు సబ్మిట్ చేయలేదు, లేకపోతే మీరు మీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేదు, మీరు రావట్లేదు కాబట్టి నేను తీసేస్తున్నాను అని నాకు మరి యూనివర్సిటీ వారు మరి ఎట్లా అధికారం ఇచ్చారు? ఏ ప్రోటోకాల్ ఉందో దానికి? We can use our authority. I mean, hey, just Ah. you know what? You Mm. guys didn't follow our rules. We're going to let you go. Good Ah. for you. Done. అండ్ గుడ్ ఫర్ us. ఓకే. Good for us. Yeah. సో మీరు ఎన్ని చెప్పినా వినట్లేదు, మీరు సబ్మిట్ చేయట్లేదు, మీరు క్లాస్కి రావట్లేదు, మీరు వీడియోలు ఆన్ చేయట్లేదు. ఓకే, బాయ్ బాయ్. సో మీ పని మీది, మా పని మాది అని మేము చెప్పేయచ్చు. Still giving it. But so I you think see, కొంచెం the మనం thing, just చూస్తున్నాం. because I don't agree ఎస్. with what you guys agree, or you don't agree with what I agree, doesn't give us authority to Yeah. take an action. యాక్షన్. కానీ చర్య తీసుకునే దానికి ఏమండి అవకాశం ఉంది కదా అని చెప్పేసి నేను వెంటనే తీసేసుకోవడానికి అది కాదు. దానికి ఒక పద్ధతి, మనం అంటాం కదా, ఒక పద్ధతి ఉంది కదా. ఆ పద్ధతి ఫాలో అయితేనే క్షేమము, లేకపోతే మీరన్నట్టుగా నేను చెప్పినట్టుగా కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. Okay, I mean, the church cannot be run as a club. చూడండి, సంఘం అంటే ఒక క్లబ్ లాగా రన్ అయ్యేది కాదు. ఇష్టం వచ్చిన వాళ్ళని ఉంచుకోవడం, ఇష్టం లేని వాళ్ళని పంపించేయడం, ఇట్లాంటిది కాదు. క్లబ్లో మీకు ఎవరికైనా అనుభవం ఉంటే, క్లబ్లో మెంబర్షిప్ డబ్బులు ఉన్న వాళ్ళకి ఏమండి, లేదంటే ఐ మీన్ పలుకుబడి ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో అట్లాంటిది కాదు సంఘం అంటే. Again, I mean, so be careful, guys. I mean, like, సో కాబట్టి డిసిప్లైన్ మేలు చేయాలి, ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తిని సరి చేయాలి, అంతే తప్ప వారు రిగ్రెట్ అయ్యి వెళ్ళిపోయేలాగా అట్లా చేయకూడదు. ప్రోటోకాల్ ఉండాలి. ఓకే. Okay, and it has to be for godly purposes, not for worldly standards. కాబట్టి లోకం ఏమనుకుంటుందో అని కాదు, లేకపోతే లోక ప్రయోజనాల కోసం కాదు. వాళ్ళు తిరిగి సమకూర్చబడాలి. అట్లీస్ట్ వాళ్ళు మేము చేసింది తప్పు, మేము పశ్చాత్తాపడుతున్నామని సమయం తీసుకొని మరి వారు తెలుసుకుని తిరిగి చేరేలాగా ఏమండి ఆ చర్చ్ డిసిప్లిన్ అనేది మరి మాథ్యూ 18 నుండి మనం చూడటం జరిగింది. Okay, all right. So, quick housekeeping work. సో చిన్న పని ఒకటి ఉందండి. Next week is your exams. సో వచ్చే వారము మీకు గ్రూప్లో చెప్పినట్టుగా మరి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. There will be only one exam మరి for all of you guys. ఒకటే, అందరికీ ఒకటే పరీక్షా పత్రం. Okay. Consider this as a final exam. సో మీరు ఎట్లా తీసుకోవాలంటే దీన్ని ఇదే నా ఫైనల్ ఎగ్జామ్ అన్నట్టుగా అంత సీరియస్గా మీరు తీసుకోవాలి. For hermeneutics, OT and NT. సో ఇంతవరకు ఎంత పోర్షన్ అయిందో మీకు డేట్ కూడా ఇచ్చారు కదా, పోర్షన్ అంతవరకు ఎంత అయిందో అది న్యూ టెస్ట్మెంట్ పోర్షను, మరి ఓల్డ్ టెస్ట్మెంట్ పోర్షన్, అలాగే మన హెర్మెనెటిక్స్ విషయంలో ఎంతవరకు అయిందో దానిలోంచి వస్తాయి. There's one good news and bad news. సో గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ ఉంది ఇక్కడ. What do you guys want to hear first? సో ఏది మీకు ముందు కావాలి? గుడ్ న్యూస్ కావాలా, బ్యాడ్ న్యూస్ కావాలా? బ్యాడ్ న్యూస్ అన్న. Bad news. Yes, okay. Oh, right. Alright. I mean, okay. This exam is only for MA students. సో బ్యాడ్ న్యూస్ Yeah, bad news. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎంఏ స్టూడెంట్స్ మాత్రమే ఈ ఎగ్జామ్ మరి తీసుకోవాలి. Good news is BD students, you don't have to take the exam. సో ఐ మీన్ బీడీ వాళ్ళు మీరు దాన్ని ఏం చేయనక్కర్లేదు. Okay, it is not mandatory for BD. అయితే నేను చెప్పేది వినండి, నాట్ మ్యాండేటరీ. బీడీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి అది కన్సిడర్ చేయబడదు, లేదంటే అది మ్యాండేటరీ కాదు, తప్పనిసరి కాదు. బట్ ఫర్ ఎంఏ ఎస్, అది చెప్తున్నారు, అది One చెప్పండి. advantage for BD guys to take this exam, అయితే బీడీ వాళ్ళు కూడా మరి ఈ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేస్తే you'll have the same questions మరి- and almost similar paper for your finals. చూడండి, బీడీ వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ లేదంటే గుడ్ న్యూస్ ఏంటంటే మీ ఫైనల్ ఎగ్జామ్స్ లో కూడా సుమారుగా ఇవే ప్రశ్నలు వస్తాయి, ఇదే ప్యాటర్న్ లో పరీక్ష పత్రం ఉంటుంది. కాబట్టి
యా మీకు అదొక So give it a shot. కాబట్టి Know the answers to questions. కాబట్టి మీరు తప్పనిసరిగా పాల్పంచుకోండి. నాకు కాదు కదా, నాకు లేదు కదా అనుకోవద్దు. సో దీన్ని ట్రై చేయండి, ఒక షాట్ గివ్ ఇట్ ఎ షాట్, Give it a ట్రై shot. చేయండి. యా And but for MA, I'm sorry, you guys have to must. It is mandatory for MA students. కాబట్టి ఎంఏ స్టూడెంట్స్కి అయితే ఇంకా ఆప్షన్ ఏం లేదండి. వాళ్ళు తప్పనిసరిగా మీరు ఇలాగే వీడియోలు ఆన్ చేసి మీరు రాస్తున్నట్టుగా మేము చూస్తాం. And that screenshot, Yes. you had to send it to university. And it's not Ah, that I'm so interested, like యువర్ ఫోటోస్ to suffer you guys. It is required by the law, Yeah. by the university protocol for Yeah. our extended unit. యా చూడండి అయితే We had to take a picture that we are monitoring you guys taking exams. చూడండి. సో ఇది యూనివర్సిటీ వరకు ఆ ఫోటో కూడా పంపించాల్సి ఉంటుంది. మీరు అందరూ వీడియోలు ఆన్ చేసి ఉండగా, మీరు రాస్తూ ఉండగా ఒక స్క్రీన్ షాటో మరొక విధంగానో దాన్ని తీసి అది యూనివర్సిటీ వరకు పంపించాల్సి ఉంటుంది. వాళ్ళకి తెలియాలి, అలాగే మనం కూడా చేసినట్టుగా అన్నట్టుగా ఈ విషయం. Okay. Open book is not the option for you guys. For BD, it's open book. For MA, you had to keep. I mean, Not open why book? Bible's closed? That's the rule. బైబిల్స్ Now they even made us close the Bibles this year. Yeah. యా సో యూ కెన్ వర్క్ మార్మల్స్. At least can we keep our notes open, Anna? No, sister, sorry. ఒకసారి మీ హై స్కూల్ కాలేజ్ చేసుకోండి, బట్టి రాస్తారు, ఏదో చేసే ఉంటారు కదా. సో అట్లా అంటే మరి అది ఎందుకు పెట్టారు రూల్ మనకు For తెలియదు. BD, it is open book, open Bible, open classroom, open Google. All open. సో ఇది అన్యాయం అండి. ఒకే ప్లాట్ఫామ్ ఇద్దరికి ఇట్లా ఉంటే ఎట్లా? సో యూ ఆల్సో టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఐ మీన్ నాట్ యూజింగ్ బైబిల్ అండ్ ఆల్. సో ఓకే యా సో అదండి But విషయం. I'm telling you, okay, let me be very honest, okay? అయితే ఇది యా ఒక విషయం మీకు చెప్పాలి. Considering the time, యా అయితే టైం ఇవ్వబడిన టైం చూస్తే, లేదంటే ఆ యొక్క ఎగ్జామ్ టైం మీరు చూస్తే open book ఆ, and open Bible is not going to solve much of your problems. అదండి ఎగ్జామ్లో మీకు చాలా లిమిటెడ్ టైం ఉంది కాబట్టి, అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ లాగా జరుగుతుంది కాబట్టి, మీరు బుక్ చూసి మీరు బైబిల్ తెరిచి మీరు రాయాలంటే ఆ టైం ఏమి సరిపోదు. Okay, మీరు హానెస్ట్ గా మీకు చెప్తున్నాం. I can tell you, Yeah. in this hermeneutic exam, everyone, if they just listen to all the classes, Yeah, they will. Yeah. they will at least get 95. చూసారా? I mean, worst comes worst. I mean, unless you are like totally, I don't want to use the word dumb. So That is the problem. I mean, like Yeah. either you're not reading the question properly, it's simple multiple choice questions, simple true and false, Yeah. no trick, true and false too. I mean, like Jesus is not God. Is it true or false? We don't know. How will you answer it? నాట్ గాడ్. ఓకే, అన్ని నెగటివ్స్ అన్నట్టుగా అట్లాంటి ట్రిక్కీ ఆబ్జెక్టివ్ టైప్స్ ఏమి ఉండవండి, సూటిగా ఉంటాయి. మీరు విని మీరు శ్రద్ధగా మరొకసారి మీకు కావాలితే మీ వీడియోలు చూసుకుని మీరు వింటే అవి ఆన్సర్ చేయగలరు. నో ట్రిక్కీస్, ఐ మీన్ నో నెగేషన్ అన్నట్టుగా కూడా ఉంటుంది. ఓకే వాటర్ రైట్, ఎస్. సో అట్లా ఉంటుందండి. సో యా And Pastor, do we have also any like key verses asked or something like that? Because it is, if you ask in Old Testament, I'll really fail. ఓకే, మీకు ఓటీ ఎన్టీ క్లాసెస్ అప్పుడు మీకు ఏమైనా ఇది కీవర్డ్స్ ఏమైనా చెప్తే ఉంటుంది, లేకపోతే లేదు. అది వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కాబట్టి జనరల్ గా మనం ఓటీ సర్వే ఎన్టీ సర్వేలు ఏమంటామంటే ఈ బుక్ అండి, ఇన్ని చాప్టర్స్ అండి, ఇది కీవర్డ్స్ అండి, ఇది మెయిన్ వర్డ్స్ అండి, ఇది మెయిన్. అట్లాంటి మీకు పాఠం సందర్భంలో లేదంటే లెసన్ టైంలో మీకు ఏదైనా చెప్తే అవి మీకు వస్తాయి, లేకపోతే లేదు. అది అయినా ఓటీ ఎంతవరకు అయిందండి? ఎవరైనా సాయం చేయండి. ఓటీ ఎంతవరకు అయింది? Till Chronicles. First Chronicles. క్రానికల్స్. ఓకే, ఫస్ట్ యా ఓకే. ఎన్టీ అండి, ఎన్టీ సంబడి. Acts. ఓ యాక్ట్స్. ఓకే, 5 books. ఓకే, ఐ మీన్ ఒక అందులో ఏదైనా keywords, so they are asking that any Pattern? questions like not pattern, they're not worrying about pattern, but they are worrying about questions like Do you get answers also? tradition. No, Anna. Yo, I was asking Anna, do we- are we questioned even of the key verses? Because it's quite how very many difficult. chapters, what is the main chapter kind of, yeah. I understand. For NT, So right. ఎన్టీ విషయంలో The professor puts the chart, right? సో Yeah. ఏదో చార్ట్ For every book you have Matthew,
Yes. That Yes. that is whole thing. Yeah, So the that's the chart. heading. Yeah, Out of maybe that, once again you better check those charts, right? You only from that one Hmm. questions will Okay. come. So Okay. ఆ చార్ట్ లో చూడండి, చార్ట్ అంటే ఇక Okay. మొత్తం బుక్ అన్నట్టే ఉంటుంది. Just go for So, author for yeah. every book, 5 Yeah. books, Ah. 5 authors, Okay. Yeah, okay, NT 5 లో dates, Mm. probable dates. yeah, 5 Okay. dates, probably. 5 Mm. there itself is like 10 questions. Yeah. 5 books, Okay. 5 authors, Hmm. 5 dates, చూడండి, 5 major themes. yeah, Okay. 5 themes, okay. Okay. Ah. 15 Mm. questions. 15 questions done. Okay. Ah. And after the next 5 one, just you study something. చూడండి, ఇంకొక కొంచెం సీక్రెట్ ఉంచుతాము, అది మీరు గెస్ చేయొద్దు, మేము కూడా చెప్పడానికి లేదు. Okay. Old Testament, Anna. Old Testament, I had to check with Dr. Peter. I don't have the pattern. మరి ఓల్డ్ Okay. టెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో మనం తెలియదు, పీటర్ గారిని అడిగి So మనం తెలుసుకుందాం. that Okay. we will check with that. Again, guys, half yearly only has 20% of your whole weightage. చూడండి, ఈ యొక్క మీరు Okay. నౌ దే ఆర్ డూయింగ్ హాఫ్ ఇయర్లీ, రైట్? For MA, yes. యా, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అండి. ఇది 20% వెయిటేజ్ మీకు లాస్ట్ లో మీకు వెయిటేజ్ ఉంటుంది. Okay, Yeah. so if you get 100 సో కాబట్టి in యా, half yearly, that means you get 20 in your final grade. చూడండి, ఫైనల్ గ్రేడ్ లో ఇక్కడ నుండి 20 మార్క్స్ మీరు తీసుకోబడతాయి, 20%. ఓకే, మీకు 100 వస్తే 20, ఇంకా తగ్గితే దాని If you get 50, Yeah. you will get 10. ఇన్ ద ఫైనల్. If you get like, around 75, you may get 15 like that. So Ah, weightage is చూసారా? 20. So యా, ఐ మీన్ ఈ హాఫ్ ఇయర్లీలో 50 వస్తే ఒక 10 మార్క్స్ మీకు ఫైనల్ గ్రేడ్ లో కలుస్తాయి. మీకు అర్థమైంది? అట్లనే 75 వస్తే 15 అన్నట్టుగా అట్లా. do you have to worry about it? Yes, definitely you guys have to worry about it. సో కాబట్టి ఎంఏ స్టూడెంట్స్ తప్పనిసరిగా, అంటే వరి అంటే మరీ భయపడిపోయి కంగారు పడిపోనక్కర్లేదు. సో కాన్ఫిడెంట్ గా మీరు రాయాల్సి ఉంటుంది, అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. Okay, one more worst news I'm going to give you. I gave you good and bad. గుడ్ న్యూస్ అయిపోయింది, బ్యాడ్ న్యూస్ అయిపోయింది, ఇంకొక వరస్ట్ న్యూస్ ఉంది, అది కూడా చెప్పండి. What I'm doing is Yeah. the best a university will do. మేము చేసేది ఏంటంటే, సో ఒక యూనివర్సిటీలో ఒక శ్రేష్టంగా ఎట్లా చేయగలమో అదంతా చేస్తున్నాం. Once you guys go to UConn, then you will know. Yeah. Okay. Like, you will complain like Egyptians. When we were with JDE, we used to eat garlic and bread and blah, blah, blah. Now we are in the wilderness. చూడండి, సో అంటే మన ఐ మీన్ ఈ టీచింగ్ సైట్ జేడి అడ్వర్స్ లో మీరు ఉన్నంత వరకు మేము కొంచెం ఇట్లా హింట్స్ ఇస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. వన్స్ యూ గాన్ టు యూకాన్, మీకు యూకాన్కి మీరు అప్పగించబడిన తర్వాత వాళ్ళు మీరు అడగలేరు, వాళ్ళు మీకు చెప్పరు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ ఓన్. సో ఓకే, అప్పుడు మీరు అనొచ్చు, ఇస్రాయిల్ టైప్ అవుతారు అప్పుడు. సో మేము ఐగుప్తులు ఉన్నప్పుడు కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాము, జేడి అడ్వర్స్లో ఉన్నప్పుడు ఏదడితే అది చెప్పారు సారు, హింట్స్ ఇచ్చారు, ఐ మీన్ క్వశ్చన్ పేపర్ కూడా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్పేసారని మీరు అంటారు, కానీ అక్కడ అదేం ఉండదు. ఓకే, Okay. సో బీ కేర్ఫుల్. I'm telling you, Yeah. you సో don't. దట్ ఈస్ ష్యూర్. ఐ మీన్ I mean, దట్ ఈస్ yeah. I'm telling you clearly, guys. Okay, So make that's sure why- you arrange your videos, backgrounds, and everything once you get into UConn. సో యా, కాబట్టి Because there is no, if they don't see you on video, ఓకే, that professor will exit you from the class. చూడండి, అంటే మీరు యూకాన్ లో ఉన్నప్పుడు అన్నట్టుగా వారికి అప్పగించబడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వీడియో ఆన్ చేయమని అడుగుతారు. కాబట్టి సో మీరు ఒక స్థలాన్ని ఎంచుకోండి, దాన్ని డెకరేట్ చేసుకుంటారో ఏం చేస్తారో చేయండి, తప్పనిసరిగా మీరు చేయాల్సి ఉంటుంది, వాళ్ళు అడుగుతారు. అందుకే కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి. Yeah, and I'll attend whenever I want. I'll submit. Doesn't work like. Trust me. So- You know what? You'll figure it out. Don't worry. Thank you. Okay. So prepare for your exams, well, guys. I mean, next week is there. Anyone who has a red in their attendance, it is your responsibility to make sure you submit it. I will not track it. I'll track it when I have a mood. I will check it. If I don't see that you have submitted for that class, I will put an absent for that. As simple. యా, సో మీకు చార్ట్ కూడా పెట్టారు, రెడ్ మార్క్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి తప్పనిసరిగా సబ్మిట్ చేయండి. సో నేను ఇప్పుడే ట్రాక్ చేయండి, తర్వాత చేస్తాను. అప్పుడు మీది అక్కడ సబ్మిట్ చేసినట్టు లేకపోతే మీకు ఆబ్సెంట్ ఉంటుంది. Yeah, I mean, please don't ask me, can you check if I submitted or not? No, I'm not going to check because it's not the only, it's not only your batch I have other classes too. సో చూడండి, నాది సబ్మిట్ అయిందో లేదో మీరు కొంచెం చెక్ చేసి చెప్తారా, నీవేం అడగొద్దు. ఓకే, సో మీరు సబ్మిట్ చేయండి, అది సబ్మిట్ అవుతుంది, నేను దాన్ని చూస్తాను అంతవరకు. So it is like the burden of evidence depends upon you, not on me. What a legal term I have used. బర్డెన్ ఆఫ్ ఎవిడెన్స్. ఓకే, Yeah. ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏమేమో వస్తున్నాయి ఈరోజు కదా.
ఓకే. సో సబ్మిట్ అయ్యింది అని మీకు మీరే నిర్ధారణ చేసుకోవాలి. మమ్మల్ని అడగొద్దు. Yeah, So and we have it other depends upon you. I mean, you have to prove that you have submitted. I don't have to check you didn't submit or something. సో కాబట్టి నాది వచ్చిందా లేదా అని కూడా అడగొద్దు. ఎందుకంటే మీరు సబ్మిట్ చేస్తే తప్పనిసరిగా వస్తుంది. సో కాబట్టి మీరు దానిని శ్రద్ధ తీసుకోండి. సబ్మిట్ అయిందని మీకు మీరు కన్ఫర్మ్ చేసుకోండి. Okay, if you guys didn't submit research paper, you're in a very, very bad position. కాబట్టి ఇంతవరకు ఇంకా సబ్మిట్ చేయని వారు సో కొంచెం శ్రద్ధగా మరి మీ పరిస్థితి బాగుండదు. You already, I తగ్గిపోతుంది. mean, no matter what you do, you cannot get more than 80. సో కాబట్టి సబ్మిట్ చేయకపోతే సో ఈ యొక్క ఆ పేపర్లో మీకు 80 మార్కుల కంటే ఎక్కువ మనం Your వేయాలి. final grade is less than 80 for sure. Remember Yeah. that. సో ఈ ప్రశ్న గురించి కాదండి, ఫైనల్ గ్రేడ్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎక్కువ మార్కులు. Okay? Yeah, 80 means D, not even B, C or A. It is D. సో గ్రేడ్స్ లో మరి మీకు ఐడియా ఉంటే తెలుస్తుంది. 80 వచ్చినప్పుడు అది డి గ్రేడ్ లోకి వెళ్తుంది. డి గ్రేడ్ దేనికి కూడా మనం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు తర్వాత. Yeah, I mean, they will take you into program, but they will not transfer the credit. They will expect you to take the class again. You have to కాబట్టి pay more money again for them. Okay, that's a different story. సో డి గ్రేడ్ ఏం జరుగుతుంది అంటే మీరు ఎప్పుడైనా క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే డి గ్రేడ్ కి పర్మిషన్ లేదు. ఓకే, టిల్ సి దే హ్యావ్ So B, they are taking only up to B. సో అప్ టు బి గ్రేడ్స్ మీ క్రెడిట్స్ మీరు ఏదైనా ఫర్దర్ స్టడీస్ చేయాలంటే ట్రాన్స్ఫర్ అవుతాయి. Okay. సిడి నో ఛాన్స్. ఆ క్లాసెస్ మీరు అగైన్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు వేరే ప్రోగ్రామ్ చేరినప్పుడు. దాని అర్థం ఏంటంటే మీ సమయం ఇవ్వాలి, వేరే మరలా వాటిని వినాలి, ఇంకా ఏంటంటే దాని కొరకు ప్రత్యేకంగా పైసలు కూడా కట్టాలి. ఓకే, And that is for MAT students. సో ఈ only. విషయాలు ఎంఏ వారికి మీరు అర్థం వారికి సంబంధించినవి, బీడీ స్టూడెంట్స్ కాదు. BD guys, I'll show you when Ah. MA guys leave us, then you'll figure it out. చూడండి బీడీ వారికి. సో ఎప్పుడు ఈ ఎంఏ వాళ్ళని పంపించేసినాక మీ సంగతి నేను చూస్తాను. Yeah, and at this stage, I'm being very nice to you guys. Doesn't mean I have 18 months with you guys. చూడండి ఇంకా So- 18 నెలలు ఉండాలి మనం. ఓకే, Yeah. So MA guys, enjoy. సో కాబట్టి ఎంఏ గైస్ కి ఎంజాయ్ స్టార్ట్ అయింది. ఓకే, BD guys, likewise, enjoy. సో మీరు ఈసారి ఏం చేస్తారంటే మీరు పేరు పెట్టినప్పుడు కూడా ఒక ఎంఏ అనో బీడీ అనో పక్కన కూడా పెట్టండి, మాకు కొంచెం తెలుస్తుంది. మీ ఎక్స్ప్రెషన్స్ అవి కూడా మేము చూడాలనుకుంటున్నాం. Okay. మీ పేరు పక్కన ఇది బీడీ అండి, నేను ఎంఏ అని కూడా Yeah. పెట్టండి. Someone's trying to talk. Yeah. Yeah, Yes, please sister. అమ్మా. No, Anna, it is too many privileges for MA guys. Yeah. We are blessed. I mean, like, blessed are those who suffer. అయితే Beatitudes. Yeah, too many privileges, too many వారికి blessings. ఇప్పుడు మత్తయి సువార్త 5 వర్తిస్తుంది. ఇప్పుడు దుఃఖపడి వారు ధన్యులు, వారు వాదార్చబడతారు. Yeah. Option కూడా లేదు. Only that. So, all right. You know what? I had to go today at 8:30, guys. So good for you guys. You only have 1 hour class with me. చూడండి 7:30 Technically, this is MA hermeneutic, not Yeah. like Yeah. hermeneutics, లాస్ట్ క్లాస్. official teaching last class. చూడండి, సో మనకి నేను ఈరోజు 8:30కి ముగించాల్సింది, వేరే పని ఉంది. సో ఇది ఇప్పుడు మనం 1 అవర్ మన ముందు ఏదైతే ఉందో ఇది ఈ హెర్మెనెటిక్స్ క్లాస్ కి చివరి ఎక్స్ప్లెనేషన్ క్లాస్. Okay. After that, we will next week we will not have class. We only have exams. After that, we will start systematic theology. ఓకే, సో ఈ వారంతో ఈ యొక్క హెర్మెనెటిక్స్ ఎక్స్ప్లెనేషన్స్ నేను ముగిస్తాను. వచ్చే వారము మీరు టెస్ట్ తీసుకుంటారు, లేక ఎగ్జామ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ మీరు పార్టిసిపేట్ చేస్తారు. ఆ పై వారము మనం సిస్టమాటిక్ థియాలజీ ప్రారంభించుకుంటాం. I'll be taking Christology and bibliology, only 2. మరి సిస్టమాటిక్ థియాలజీ 1 నేను తీసుకుంటాను. అందులో మొట్టమొదటిగా క్రైస్టాలజీ అలాగే బిబ్లియాలజీ అనే 2 సబ్జెక్టులు నేను Okay. తీసుకుంటాను. And that probably, like, you know what? I mean, we are starting in November, December, we'll give holidays. Probably we'll go till March. After that, classes are over. At least my classes are over. OT2 and NT2 will start. మరి You'll only have 2 classes for a Yeah. while. Yes. Only not 3. ఓకే, సో కాబట్టి దట్ ఈస్ ఆఫ్టర్ మార్చ్, రైట్? I don't know. Yes. Depends upon how fast we Yeah. do. సో కాబట్టి సిస్టమాటిక్ థియాలజీ ప్రారంభించిన వెంటనే బహుశా నవంబర్లో, ఉదాహరణకు నవంబర్ అనుకుంటే డిసెంబర్లో మనకు కొన్ని హాలిడేస్ ఉంటాయి. సో జనవరి, ఫిబ్రవరి అలాగే మార్చ్ అప్పటి వరకు నా క్లాసులన్నీ నేను చేసేస్తాను. సో అదే టైంలో OT&T కూడా వాళ్ళు కూడా మరి చేస్తారు. Yeah. Okay. All right. So today we are going to take one passage and let us get into this one. Is 1 Peter 3, 18, 19, 20. మొదటి పేతురు పత్రిక తీసుకుందాం. 3వ అధ్యాయానికి వెళ్దామండి.
18, 19 వచ్చిన 18, 20. My question 20 it వచ్చిన will be is this is very interesting. Okay, what did I mean? Like, you know, there are many. Okay, first of all, let us read it. What it says. Then సో ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని ఒక్కరు చదవండి, in English or in Telugu or వాట్ ఎవర్ లాంగ్వేజ్. హిందీలో చదివినా మాకు ప్రాబ్లం లేదు. ఓకే, సో యా ప్లీజ్ జోసెఫ్. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహవు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఓకే, yeah, I mean, I know it's a long one, but we don't have time for the whole long one. I'm just going to take the small, concise thing that has a theory. చూసారా, 19, 20, 18 వచ్చినాలు మనం చదివాము. ఇందులో చాలా థియరీ ఉందనుకోండి, కానీ అదంతా మనం చూడబోట్లేదు. దాన్ని కుదించి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. Okay, my question is, సో ఈ వచనాన్ని చదివారు కదా, have you guys ever heard about this passage? సో ఇందులోంచి ఎప్పుడైనా మీరు ప్రసంగాలు విన్నారా? అందరూ చెప్పాలి, అందరూ రెస్పాండ్ కండి. విన్నారా లేదా? Yes, విన్నాము. Yeah. విన్నారు. And a matter of fact, you know what? I'm going to give you an exam too. I'm going to give a question from this. From I said there are 5 questions Okay. which I have control, right? యా, సో ఓకే, సో మీకు ఇందాక అడిగినట్లుగా ఇంతకు ముందే ఒక 5 క్వశ్చన్స్ మీకు కొంచెం తెలియదన్నాం కదా. ఇందులోంచి ఒక ప్రశ్న రావచ్చు హెర్మెనెటిక్స్ లో నుండి. So just think about it, okay? కాబట్టి సో So, మీరు పూర్వం విన్న మరి ఆ ప్రసంగాలు okay, జ్ఞాపకం చేసుకోవాలి. what is importance about this passage? Come on, guys. I Yeah. mean, again, there is no right, no wrong answer. What you heard, I said, not your యా, సో మీరు విన్నానని చెప్పిన వారు, లేదంటే ప్రసంగించారని చెప్పిన వారు, మీరు ఏం విన్నారో, అంటే అది తప్ప రైట్ అనేది ఇప్పుడు మనం డిసైడ్ చేయట్లేదు. తప్పు కాదు, ఎందుకంటే వాక్యం చెప్పిన వాడు కరెక్ట్గానే చెప్తారని మనం అనుకుంటున్నాము. మీరు ఏం విన్నారో 1-2 మాటలు చెప్పండి. హూస్ గోయింగ్ ఫస్ట్? అంటే అన్న యేసుప్రభు చనిపోయిన తర్వాత చెరలో వెళ్ళి అక్కడ ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ ఆత్మను వాళ్ళకెళ్ళి సువార్త ప్రకటించి వాళ్ళని మళ్ళా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళినట్టు ఇంటర్ప్రెట్ చేసి చెప్పినది విన్నామన్న. ఓకే, ఓకే, Yeah. Thank you. Guys, heard anything else or the same one? Did you guys ever hear about this? I mean, if you didn't hear, that's okay. I mean, you know, you don't have to hear everything. And how Noah and his family was saved during that flood. That comparison to, you know, that how God has also saved us through the salvation. That, I mean, once I heard like that, they compared about it, the salvation. Okay. All right. సార్ ఇంకోసారి నేను విన్నాను సార్, దేవుని దీర్ఘశాంతం గురించి చెప్తా ఉన్నారు. దాంట్లో నోవాహు ఎట్లయితే వాళ్ళకి సువార్త ప్రకటించిండ్రో దేవుడు కూడా వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించిండ్రు అట్లా చెప్పింది సార్. Okay. All right. Okay. Thank you. Anyone else? Okay. First, now we had again principle of hermeneutics, I would say, or the rules. First, investigate, right? చూడండి, మనము Ask questions. How many questions will come here? Come on, guys. Let's ask questions in సో there. దీంట్లో కొన్ని మన హెర్మెనెటిక్స్ లెన్స్ మనం తీసుకుందాం ఇప్పుడు, లేదంటే ఆ టోపీ మనం పెట్టుకుందాం. దీన్ని వివరణ చేద్దాం. చూడండి, First, So- ask questions. What సో questions? మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవాలి, ఈ క్వశ్చన్స్ చూడాలి కదా. When? ఎప్పుడు అనేది చూడండి ఒకసారి. When did this thing happen? ఎప్పుడు జరిగింది ఇది అనేటువంటిది ప్రశ్న. మేము జవాబులు చెప్పడం లేదు. ఇంకా ఏం ప్రశ్నలు ఉన్నాయి చూడండి, ఏమేం ప్రశ్నలు వేసుకోవచ్చు. ఎప్పుడు జరిగింది, Where he went? ఎక్కడికి వెళ్ళాడని రాయబడింది, Why he went? ఎందుకు వెళ్ళాడని ఉంది, Who are there? సో వెళ్ళిన చోట ఎవరున్నారు, How? When, where, why, how, Ah. there, where, whatever it is. చూడండి. చూసారా, అదే హెర్మెనెటిక్స్ లో మనం Okay, so the question is, when did this thing happen? సో ఎప్పుడు జరిగింది, Where did it happen? ఎక్కడ జరిగింది, Why did it happen? ఎందుకు జరిగింది, Who went there? ఎవరు వెళ్ళారు. Okay, now let us try to figure it out. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం చూడడానికి Okay, ప్రయత్నించాలి. now you guys tell me.
సో మీరు సహాయం చేస్తే లేదంటే మీరు కూడా పరిశోధన చేసి మరి చెప్తే బాగుంటుంది. Did it happen ఎస్ during? అన్న. Yeah, brother, go ahead. ఎస్ సార్. ఇది జీసస్ చనిపోయిన తర్వాత వెళ్ళినట్లు రాసింది సార్. Okay, so you believe it happened between after his death. ఓకే. So Death, sir. is it before resurrection or after resurrection? Before resurrection, sir. బిఫోర్ రిజరక్షన్. ఓకే. Before resurrection. Okay, one theory is there. Okay, so again, this is one theory. ఓకే. Okay, చూడండి, Ah. ఆయన చనిపోయి సమాధి After- చేయబడినప్పటి నుండి తిరిగి లేచే లోపల ఇది జరిగిందని after resurrection, after death, సో ఆఫ్టర్ డెత్ బిఫోర్ రిజరక్షన్. After also, after resurrection as well. after death, బిఫోర్ రిజరక్షన్. Before death, after death. before resurrection. ఇంకోటి Yeah, ఏమన్నా? yes, before resurrection, after resurrection. సేమా? యువర్ ఆల్సో సేమ్. ఓకే. ఆఫ్టర్ డెత్ అండ్ After death, before resurrection. Same. Right, sister? Yes, yes, So yes. technically, we are talking about Saturday. I mean, in ballpark. You know, if you guys consider Christ died on Friday, so it is a Saturday timeline we are talking. Okay. మనకు అర్థం కావడానికి అది ఒక శనివారం అన్నట్టు Okay. చెప్తారు కదా, అట్లా అనుకుందాం. అది కాదు, So ఇది ఒక థీరీ మాత్రం. my question again So- is రెండో ప్రశ్న మనం వేసుకుందాం. Who brought back him to life was the Holy Spirit. why not again? One more theory again is why not it is after death, before ascension. You know, ascension happened, right? I mean, Okay. like, you know, after resurrection, యా 40 days plus, యా then ascension happened. What prevents us from believing that? చూడండి, ఇంకొక థీరీ ఇట్లా ఉందండి. మరి ఇట్లా కూడా మనం ఆలోచించవచ్చు కదా. సో చనిపోయిన తర్వాత ఆయన ఎత్తబడటానికి ముందు, ఎత్తబడుటకు ముందు అయి ఉండొచ్చు కదా. ఇట్లా ఒక థీరీ ఉంది. ఓకే, అట్లా ఎందుకు అనుకోకూడదు మనం? What rejects us to believe that it is before ascension, then before resurrection? చూడండి, ఎత్తబడుటకు ముందు ఆయన ఈ పని చేశాడు అనుకోవడానికి కారణాలు ఏమున్నాయి? ఎందుకు ఆయన మరి పునరుత్థానుడైన తర్వాత లేదంటే పునరుత్థానానికి ముందు అని ఎందుకు అనుకోవాలి? పునరుత్థానమునకు ముందు అనే ఎందుకు అనుకోవాలి? ఆయన ఎత్తబడటానికి ముందు అని ఎందుకు అనుకోకూడదు? Possibilities there, and we can think. Yeah, now the question comes is, చూడండి, ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది మరి. I mean, you know, if we only have questions, what the heck? I mean, how will we will know the answers? I mean, సో చూడండి, మరి ఈ ప్రశ్నలు ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతే మరి వీటికి జవాబులు ఎక్కడి నుంచి వస్తాయి? so I mean, like, now think about it. I mean, like, you know, So, read the passage. I mean, what does yeah. it say in verse 18? In The- chapter, verse 18. Yeah. For the righteousness, for the unrighteous. No. For Christ also suffered once for sins, the righteousness for unrighteous, to bring you to God. He was put to death in body, but was made alive in spirit. చూసారా, 18 వచనంలో చూడండి మనకి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి And పాపముల yeah. విషయంలో ఒక్కమారే శ్రమపడను లేక and after ఒక్కసారి. being made alive, Yeah. he went and proclaimed and made proclamation to the imprisoned spirits. Okay, so the question is, he was in spirit and was made alive. Mm. So now my question comes is, ఆత్మ విషయం ఉన్నది, అలాగే బ్రతికింపబడ్డాడు. ఆత్మ విషయంలో బ్రతికింపబడి అని ఉన్నది చూడండి, ఆ మాట గమనించండి. ఎస్. so a possibility of before resurrection, it sounds like before resurrection. Does it sound after resurrection? యా, ఒక మాట మీరు గమనించగలిగితే చూడండి, అక్కడ ఉన్న మాటలు చూడండి. 18 After resurrection. అనేది క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి. చూసారా, ఆ మాటను బట్టి నేనేమంటా, ఒక థీరీ మనం ఎట్లా అనుకోవచ్చు అంటే, ఆయన ఎత్తబడటానికి ముందు లేదంటే పునరుత్థానము తర్వాత అని అనుకోగలమా? అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే.
I mean, like, you know, అది a ఒకటి. popular theory, again, I'm just letting you guys know. It's like, you know, సో బాగా again, these ప్రసిద్ధి are all పొందిన ఒక theories, వివరణ okay? ఒకటి ఉందండి థియరీ, అదేంటంటే Which I think kind of makes sense, but, you know, I mean, I don't know, it doesn't make sense. కాబట్టి అది వింటే చాలా వినసొంపుగాను అర్థవంతంగాను ఉంటుంది, కానీ అది నిజం కాకపోవచ్చు కూడా. It's like, you know, after death, Jesus directly went to heaven, gave his blood to the Lord. సో As ఈ a పాపులర్ offering. థియరీ ఏంటంటే చనిపోయిన వెంటనే ఆయన పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న బలిపీఠం దగ్గర ఆయన రక్తార్పణం చేశాడు, And God accepted it, దేవుడు అంగీకరించాడని. and the sign is his resurrection. సో అంగీకరించి ఆయన్ని మరణం నుండి లేపాడు అనేది ఒక థియరీ. ఐ మీన్ Like a ఒక high priest, he పాపులర్. went there and he gave the sin offering. I mean, like, you know, the Sure. blood offering, that thing. ఆ యొక్క ప్రధాన యాజకులు రక్తాన్ని తీసుకుని వెళ్ళి అర్పిస్తారు కదా సంవత్సరానికి ఒకసారి, అలాగే ఈయన పరలోకంలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళి తన రక్తాన్ని సమర్పించాడు అన్నట్టుగా ఒకటి ఉన్నది, ఒక బోధ ఉన్నది కదా. For me, that is more like, you know, we are trying to put things in the Bible just to convince ourselves and to cover the 3-day period. కాబట్టి ఈ 3 రోజుల సిద్ధాంతం ఒకటి ఉంది చూడండి, 3 రోజులు ప్రూవ్ చేయాలి కదా, దానికోసము మరి కొన్ని మరి అది నిరూపించడానికి మనం సౌకర్యవంతంగా మాట్లాడుకుంటున్నాము, బైబిల్లో లేనివి కొన్ని కలుపుతున్నామని మీకు అనిపిస్తుందా ఏమన్నా? But that is the most popular అయితే ఇది బాగా ప్రసిద్ధి పొందిన And, బోధ కదా. by many theologians. I mean, you'll be a minority if you reject that view, being very honest. కాబట్టి ఎక్కువ మంది బైబిల్ పండితులు లేదంటే బైబిల్ బోధకులు నమ్మేది అదే కదా. ఒకవేళ ఇలా కాదని అంటే వాళ్ళు నిన్ను వేరుగా చూసే పరిస్థితులు ఉన్నాయి కదా, అంత పాపులర్ గా ఉన్నది కదా ఆ విషయం. So what do we guys have to conclude? కాబట్టి This is after death. But one thing is for sure, after death. So the concept is totally over, okay? So we answered it. So this part we know, this is true. So the Bible is very clear. Now question is, this is before resurrection or before ascension? చూడండి, ఆయన ఎత్తబడటానికి ముందు ఈ కార్యక్రమము చేసి ఉన్నారా లేక Okay, మరి you guys can say, brother, I mean, you know, before resurrection comes under before ascension also. Now, this is before after, this is before resurrection, this is after resurrection, before ascension. ఓకే. సో ఓకే, చూడండి ఈ మాట గమనించండి. సో ఆఫ్టర్ డెత్ అనేది అందరం అది కామన్, కాబట్టి అది పక్కన పెడితే బిఫోర్ రిజరక్షన్, ఆఫ్టర్ రిజరక్షన్ అండ్ బిఫోర్ అసెన్షన్, ఈ 2 ఆప్షన్స్ మనకు మిగిలాయి. ఓకే, పునరుత్థానం అయిన తర్వాత పరలోకానికి ఎత్తబడక ముందు జరిగిందా, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆయన పునరుత్థానము అవ్వకముందే జరిగిందా అనేటువంటిది 2 ప్రశ్నలు మనకు మిగిలాయి. Okay. So remember one thing, he was put to death in the body, but what made alive in the spirit, after being made alive, he went and proclaimed. Now that is a very interesting question. చూసారా? శరీర రీతిగా చంపబడినను, ఏమండి, శరీర క్రీస్తు, ఆ క్రీస్తు కూడా ఎవరంట, నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి, ఏమండి, ఆయన వెళ్ళాడు అనేటువంటిది ఇక్కడ మనం చదువుతున్నాము. Okay, guys. Yeah, I mean, like, you know, I don't know. I mean, like, there are 2 theories. మరి ఈ You guys 2 have been very theories- strong about it. I personally don't have any answer for it. I don't have any reservations for that. Yeah. But I think, you know, but we have to be very careful about the word, in verse 8, like made alive in the spirit. చూడండి, Okay. ఆత్మ విషయంలో బ్రతికింపబడి అనే విషయమే, ఆత్మ విషయంలో బ్రతికింపబడి అనేది మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఇది ఏది మనం నమ్ముతున్నాం లేదా మీరేం నమ్ముతున్నారని మీరు నన్ను అడగొద్దు. సో I have no reservations. Yeah, you see, I mean, like, I think the word made alive in the spirit Yeah. is like being like, you know, his spirit never died. చూడండి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి అంటే ఆత్మకు చావు లేదు కదా అన్నట్టుగా. I mean, అది like, ఎవరిది? His physical body died. సో ఆయన మరి భౌతిక శరీరము మరణించబడింది. His soul never died. I mean, as a matter of fact, human souls never die. I mean, you know, Nobody- even if we die, సో శ- we only die physically. I mean, it's only like physical death. It's like there is no movement in the body. కాబట్టి శరీర కదలికలు లేవు, చలనం లేదు, That's it. చనిపోయారు అంటారు చూడండి. ఆ చనిపోవడం శరీరానికి, భౌతిక శరీరానికి మాత్రమే. ఆత్మ ఎప్పుడు చావదు కదా, మీకు తెలుసా సార్? So, you know,
Christ died physically, he didn't die spiritually, never, ever. కాబట్టి ఐ మీన్ క్రీస్తు ఆత్మ విషయంలో బ్రతికింపబడి అంటే ఆత్మ ఎవరిదైనా జీవించే ఉంటుంది. ఆత్మరూపిగా అన్నట్టుగా ఆత్మ విషయంలో ఆయన ఏం చనిపోలేదు. క్రీస్తు చనిపోయినది భౌతిక రూపము, శరీర విషయంలో ఆయన చనిపోయాడు. So I think there is a possibility, అయితే ఒక సాధ్యత ఉందండి, ఇలాగ అనుకోవడానికి అవకాశం because ఉంది. like when Peter says like he was put to death, like he was talking about physical death. సో పేతురు గారు కూడా ఒక సందర్భంలో చెప్తున్నాడు, అతను మరణానికి అప్పగింపబడినప్పుడు Okay, he was made like to be put to death in the body. That's what he uses the word, right? I mean, you సో have it, right? శరీర విషయంలో In verse చంపబడి అని ఉంది చూడండి, శరీర విషయంలో చంపబడినను But అనేటువంటి. he didn't use the word physical resurrection. సో శరీర పునరుత్థానము అనేటువంటిది మరి ఇక్కడ వాడబడలేదు. So possibility, a high possibility is this event occurred between his death and his physical resurrection, which happened on Resurrection Sunday. కాబట్టి ఇలాగ అనుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఏమిటంటే ఆయన చనిపోయిన తర్వాత శరీర రీతిగా తిరిగి లేవక ముందు, ఎందుకంటే మనకు శరీర పునరుత్థానం ఆయన చెందాడు కదా, అట్లా జరగక ముందు అది అయి ఉండొచ్చు అనేది ఒక పాసిబిలిటీ. It's very strong because like here he says like he was put to death in the body సో and made alive in the spirit. He didn't use the word and made alive in the body or glorious body. He kept it as made alive in the spirit. చూడండి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి అని రాయబడి ఉన్నది. దాని అర్థం ఏమిటి? ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు అనే అర్థం. అయితే దాని విషయం ఏమిటి? మరి మనకు ఆయన శరీర పునరుత్థానం చెందిన తర్వాత, లేకపోతే మహిమ శరీరంతో ఉన్నప్పుడు ఆయన మరి వెళ్ళాడు అని మనకేమి మరి స్పష్టత ఏమీ లేదు. Okay, so if you really want to know my inclination, I am like between Good Friday. Now, I take my words back, between his death and resurrection. చూడండి, అంటే వ్యక్తిగతంగా నాకు అర్థమైంది ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాతయు అలాగే పునరుత్థానం చెందక ముందు జరిగి ఉండొచ్చునని నేను అనుకుంటున్నాను. Because of the word like put to death in body and made alive in spirit. That kind of gives me believing that he's talking about that 3-day period. కాబట్టి ఆయన సమాధిలో ఉన్నాడు, చనిపోయినాడు, 3 దినాలు ఉన్నాడు అన్నారు చూడండి. అట్లాంటి సమయంలో చనిపోయిన తర్వాత, అంటే భౌతిక శరీరం చనిపోయింది, అదే కదా మనకు రాయబడింది, శరీర విషయంలో చంపబడి అంటే మరణము చెందినాడు, ఆత్మరూపిగా జీవిస్తున్నాడు అన్నప్పుడు ఇంకా శరీర పునరుత్థానం పొందలేనికి ముందు జరిగిందని నేను అనుకుంటున్నాను. నాకు అర్థమైంది. And 19th may sound like after he was made alive. I mean, what, Jesus was dead physically, but he was alive spiritually. He never died spiritually. చూడండి, ఆత్మరూపిగా వెళ్ళాడు అని 19లో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆత్మరూపం ఎప్పుడు చనిపోలేదు కదా, ఆత్మగా ఆయన ఎప్పుడు చనిపోలేదు కదా. Okay, so I don't think we should be putting Christ was like totally in an idle mode for these 3 days. Which doesn't fit the biblical theology or the systematic or just the theology of the Bible. So idle mode for going here. 3 days. I mean, like he was just like okay. His soul was there, his body was there for 3 days. For 3 days and didn't do anything. It doesn't go along with the Bible teaching. కాబట్టి ఆ 3 దినాలు ఏమండి ఐడిల్ గానే ఉన్నారు, ఏమి చేయలేదు, సమాధిలో ఉన్నారు అనేది కూడా అనుకోవడానికి కుదరదు. Okay, so brother, yes, brother, it's Friday or Thursday, we don't. అది మీరు చెప్పాలండి. Sister has decided to trick me. Okay. Yeah, that is a tricky question. Okay, so anyway, we'll see it in the course of the. I mean, yeah. I'm little hesitant to tell Good Friday, sister. Let me be very diplomatic. అన్న మాటనే వెనక్కి తీసుకున్నాను, మీరు అర్థం చేసుకోండి. I tell a day Christ died. సో క్రీస్తు మరణించిన, Christ was crucified. సో సిలువ వేయబడిన దినము. Okay, I personally don't know. ఓకే, యా, సో నాకు తెలియదమ్మా అది ఫ్రైడేనా, సాటర్డేనా, ఈవెన్ మండేనా, లేక వెన్స్డేనా. As a matter of fact, I'm little uncomfortable with ఫ్రైడే థియరీ. Friday theory. అయితే Being said that, సో అయితే శుక్రవారము సిలువ వేయబడ్డాడు అనేది నాకు అంత సౌకర్యంగా ఉండదు, కానీ ఇట్లా చెప్పిన తర్వాత I'm very much uncomfortable about Thursday and Wednesday. సో
మరి గురువారము బుధవారం అన్నా కూడా నేను అంత అర్థం You see, చేసుకోలేకపోతున్నాను. I'm little uncomfortable with Friday, So- more uncomfortable with Thursday and Wednesday, ఆ, but I'm not comfortable with Friday for sure. చూడండి, శుక్రవారం అనేది నేను మరి దాన్ని Now, అంగీకరించలేకపోతున్నాను. now Sister Jancy is about to throw the phone at us. ఇదే ఆన్సర్ అండి అని మీరు ఫోన్ It's గిరి like, విసిరితే you know, I asked you a question, what do you believe? And this, you say what do you believe is what you don't believe. ఓకే, చూడండి, శుక్రవారం అనేది నాకు అసౌకర్యం. కాదు brother. అలాగే 3 దినముల గురువారము తర్వాత ఉంది కదా బ్రదర్. What is that, sister? 3వ దినము 3 దినముల్లో దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో Yeah. తిరిగి కడతాను అన్న వర్డ్ కూడా జీసస్ ఆఫ్టర్ డైడ్ థర్డ్ డే హీ Yeah, yeah. You see, sister, I mean, you know, this is for sure. Okay, let us come to one agreement as a. పునరుత్థాన దినము అంటే సండేనా బ్రదర్? Yeah. So పునరుత్థాన దినం సాటర్డే ఆర్ సండే? no. So this is what it is. Sunday, Okay, now let us get to the calendar of Jews. Okay, let us get to the Jews calendar. Okay. You guys had to have little bit of. Yeah. I mean, now that I'm going for it. So. This is not two. Okay, this is not two. అది ఐ మీన్ జూయిష్ క్యాలెండర్ ఒకసారి చూద్దామండి. ఓకే, Okay. Now, can you guys see the clock? నో దట్ నాట్. ఓకే, యా మేబీ No, no, sir. You make a bigger clock. Yeah, you can pin it as. పిన్ No, no. స్పాట్. No, pin. నో We స్పాట్. can see అన్న, we can see. యా, Yeah. నౌ యు కెన్ సీ. Take the clock and keep it there. Okay. Oh, okay. Big clock now. Oh, really? Yeah, good now. 12, 3, 6, 9, right? Yeah, clock, So- Jewish clock అండి. Let us see. I mean, where does our day change? At what time? సో మనకు రోజు ఎప్పుడు మారుతుందండి? At, Midnight 12 o'clock. at midnight. Okay. Now this is the question. I mean, you know, Midnight 12 o'clock. who comes up with a midnight? సో అసలు మధ్యరాత్రి 12 గంటలకు రోజు మారుతుందని ఈ సిద్ధాంతాన్ని ఎవరు I ప్రతిపాదించారు? mean, it's like midnight. It's a new day. సో మధ్యరాత్రిలో నూతన దినం ప్రారంభం. ఏమిటి? I mean, either it has to be at night or the daytime. Now, again, my question is this most stupid question too. It's like at night you call it as a day. I mean, Jews, this is us. Like, let us put it as Christians. Okay, I'm just putting it as Christians. సో వేరే What they do is at night, what we call it as beginning of night, యా, they call it as beginning of day. చూడండి, మరి జూయిష్ క్యాలెండర్ లో మనం ఏదైతే సాయంత్రానికి లేదంటే రాత్రికి ప్రారంభం అంటామో అప్పుడు వాళ్ళు దినానికి ప్రారంభం అంటున్నారు. Okay, so our day starts at 12:01. మరి Day starts at 6 6:01. Hmm. 6:01 a.m. There is no 6:01 p.m. for them at this stage. చూడండి, సో మనకు అర్థం కావడానికి 6 PM, వాళ్ళకి 6 AM. ఓకే, Our 6 p.m. ఈస్ దేర్ 6 AM. we can say it as 6 a.m. I mean, like, no, not 6 a.m. It's like 0001 a.m. సో 12 a.m. యా, లేకపోతే Then 00 our 12 o'clock is దేర్ 6 their 6 o'clock. Our 1 o'clock midnight Yeah. is their 7 o'clock మార్నింగ్ p.m. PM. ఓకే, Okay, now first న్యూ డే understand. న్యూ డే. Yeah, and the guys are very clear about that. Okay, now we are talking about, that's why 6 hours difference every time when they say it is the third hour, what we do, plus add 6 to it, that it becomes 9 o'clock in the morning. So he died at 9th hour. So add 6 hours. 6 hours to it. So when did he die? Yeah. 3 in the afternoon. So hopefully you're getting this concept. Okay, be little clear. I mean, you know, this timing is సో very మీకు important. Okay? అంటే మీకు చాలా వరకు వినే ఉంటారు ఇది. అయితే ఇది కొంచెం శ్రద్ధగా చూడండి. సో మనకి మిడ్ డే ప్రారంభం అవుతుంటే వాళ్ళకి ఈవినింగ్ 6 PM, మనకి 6 PM ఏదైతే అంటున్నామో వాళ్ళకి 00 అన్నట్టుగా ప్రారంభం అవుతుంది. మన 1 PM వాళ్ళకి 7 AM అన్నట్టుగా ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే అండి, So యా, సో ఈ యొక్క prevalent గాస్పల్స్ లో మరి 9 గంటలప్పుడు అప్పుడు 9 గంటల ఆయను సిలువ వేయబడినప్పుడు అని ఉంటది. దాని అర్థం ఏంటంటే మామూలు 9 కాదు, మన 9 కాదు, దానికి 6 అవర్స్ కలపాలి. సో 3 + 3 6 అవర్స్ అంటే 3 PM, మన 3 PM he was died on cross. Okay. ఓకే, So
this is at in the evening. In the morning, 6 in the morning for us. I mean, like technically our 6, 2025, 6 a.m. I mean, I don't know. I mean, after సో మనకి తెల్లవారి 6 గంటలు ఉంది చూడండి. okay. So from there, when the sun rises, they will call it as an hour. సో సో సూర్యోదయం మొదలుకొని అప్పటి నుంచి వాళ్ళ సమయం మరి కాలిక్యులేట్ చేసుకుంటారు, దిన ప్రారంభం అన్నట్టు. Okay. Okay. Even ఒక though గంట. their day started 12 hours back. సో వాళ్ళ దినం ఎప్పుడండి? సాయంకాలము మనకు 6 గంటలు అన్నప్పుడు అప్పుడు ప్రారంభం అయినప్పటికీ Their day starts here, but their hour starts from 6 o'clock in the morning. చూడండి, ఆ రాత్రి సమయాన్ని వారు వేరే పేరుతో పిలుస్తారు. 6 గంటలు ఉదయం సూర్యోదయం అయినప్పుడు అప్పుడు గంటలు ప్రారంభమవుతాయి. So 6 o'clock in the morning for them is the first hour. సో కాబట్టి Even though it is 13th hour in the day for them. కాబట్టి అంటే వాళ్ళ క్లాక్ చూడండి. 7 o'clock, let us put like that. That's more easy. సో 6 or 7 నో ప్రాబ్లం. ఐ మీన్ సో రాత్రి 12 గంటలప్పుడు అన్నట్టుగా, లేదంటే రాత్రి 6 గంటలు అన్నప్పుడుగా వాళ్ళకి ఆ క్లాక్ స్టార్ట్ అయినా కానీ 6 గంటలు అంటే 12 గంటల తర్వాత వాళ్ళకి గంటలు లెక్క పెట్టుకుంటున్నారు. 13వ గంటలో వాళ్ళు గంట అంటున్నారు. First hour, second hour, third hour, యా 8, యా 9. So first hour, second hour, third hour. So 9 in the morning for them. సో కాబట్టి మూడవ జామున అన్నట్టుగా ఏదో మాటలు ఉన్నాయి చూడండి, జాములు గడియలు అంటారు. సో అది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాత్రి ఏమో జాములట, పగలేమో గడియలట. 3వ గడియ, 9వ గడియ అంటారు. Basically, they put it like that. Yeah. At the third hour should be at 3 a.m. But that doesn't work like that. I'm telling you, this is a Jewish calendar. Jewish calendar is right. It is us we who screwed it up, and later on we are trying to adjust Jewish calendar with the Christian calendar చూడండి, జూయిష్ క్యాలెండరు or Roman calendar. Let us put it like that. మరి Yeah. సో అది బానే ఉంది. రాత్రికి నూతన దినం ప్రారంభం అవటం, తెల్లవారు సూర్యోదయం అయినప్పుడు గంటలు లెక్క పెట్టుకోవడం, 1 గంట, 2 గంట, 3 గంట అన్నట్టుగా. సో ఇది కొంచెం అర్థవంతంగా ఉంది. మధ్యలో ఈ రోమియ కల్చర్ వచ్చేసి ఏం చేశారంటే అర్ధరాత్రి దిన ప్రారంభం, ఏమంటే అది మనం అనుసరిస్తూ ఉన్నాం. So the tradition is very clear. The Bible is very clear. Christ rose on Sunday. సో కాబట్టి అయితే అది థర్స్డేనా, వెన్స్డేనా, ఇంకోడేనా, ఇప్పుడు ఆయన చనిపోయాడని The first దానికంటే day of ఆయన the week. రిజరెక్షన్ అయ్యింది సండే అనేది All ఖచ్చితంగా. Gospels are very clear. Paul is very clear. The Bible is very clear that he rose on Sunday. Now the So- question is, did he raise on Sunday morning? కాబట్టి ఆదివారము పునరుత్థానం చెందాడనేది పత్రికల్లో పౌలు చెప్తున్నాడు, సువార్తల్లో భక్తులు చెప్తున్నారు. అయితే ఆదివారము ఏ గడియకు ఆయన పునరుత్థానుడు అయ్యాడనేది మనకు తెలియదు. According to the Jewish culture, మరి యూదుల సాంప్రదాయం ప్రకారం 6 o'clock p.m. at Saturday, చూడండి, మనం అనుకున్నాం కదా వాళ్ళ దినము సాయంకాలం ప్రారంభం అవుతుందంటే మనకు శనివారం 6 PM అని ఏదైతే అంటున్నామో any time after 6 p.m. on Saturday is considered as Sunday. కాబట్టి శనివారం సాయంకాలము 6 PM మన టైంలో 2025 6 PM తర్వాత అది వాళ్ళకు సండే వచ్చేస్తుంది. సండే పొద్దు For us- వచ్చిందంటారు For us, చూడండి. technically, 12:01. Ah. 6 hours gap here. At Yeah. 12:01, it is Sunday. Sunday for us. Ah. For them, at 6:01 సండే is Sunday for them. చూడండి, సాయంకాలం 6 గంటలకే ఆదివారం వాళ్ళకి ప్రారంభం అవుతుంది. మనకేమవ్వాలి? శనివారం మధ్యరాత్రి 12 తర్వాతనే మనం ఆదివారం ప్రారంభమైందని మనం అంటాం. కానీ Okay. వాళ్ళకి అట్లాగా So- ఆ సాయంకాలం 6 గంటలకే మరి ఆ యొక్క పొద్దు వాలిపోయిన తర్వాత వాళ్ళకి ఆదివారం ప్రారంభం Okay, అవుతుంది. so now, if కాబట్టి ఇప్పుడు mostly the common theory is Christ died on Friday. కాబట్టి సర్వసాధారణంగా ప్రసిద్ధి పొందిన సిద్ధాంతం ఏమిటంటే శుక్రవారం ఆయన చనిపోయాడని. So we know based on the timing, కాబట్టి ఈ యొక్క టైంలు ఇవన్నీ కూడా ఆధారం చేసుకుని whichever day he died at 3 p.m. సో ఏ రోజైనా కానండి ఆయన చనిపోయింది మన సమయంలో 3 PM. 3 p.m. That's very clear, సో అది మాత్రం మనకు స్పష్టంగా ఉన్నది. ఐ మీన్ right? ఆ 9వ గడియ, 3వ గడియ అన్నట్టుగా దాన్ని మనకు 6 hours కలుపుకుంటే 3 PM So అవుతుంది. 3 p.m. their time. I mean, like 3 p.m. means whether we believe it or not, the sun is almost about to set. Let us కాబట్టి put it like that. Let us go by the sunrise, sunset. Okay. కాబట్టి సో ఇంకా పొద్దు వాలిపోతుంది అన్న సమయంలో ఆయన చనిపోయినారు. Okay. So what people say is, ప్రజలు ఏమంటారంటే so this is on Friday he died. మరి ఆయన శుక్రవారం చనిపోతే Okay. At 6:01 p.m. on Friday night is what day? సాటర్డే. It's Saturday. So it's like Okay. one day. Already he died. సో Like part one day, and this is the second day.
సో కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు శుక్రవారం లెక్క వచ్చేసిందండి. అది ఒక రోజు అయిపోయింది. Okay, ఎందుకంటే according to that. పార్ట్ డే, ఫుల్ డే, ఎనీ డే ఈజ్ 1 డే ఫర్ దెమ్. సో మధ్యాహ్నం 3 గంటల వేళ చనిపోతే 6 గంటల లోపు శనివారం ప్రారంభమవుతుంది కదా, ఒక రోజు 3 to 6 PM మధ్యలో వాళ్ళకి ఫ్రైడే ఒక రోజు వచ్చేసింది. So the Okay? question here comes again. This is a very tricky question. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న మనకు రావాలి ఏంటంటే 6:01 PM. So they don't call it as night and day as separate. They call it as if it is a night or day, it is 1 day, 2 days. కాబట్టి రాత్రి పగలు అని ప్రత్యేకంగా వారు చెప్పరు కానీ మరి అది కూడా రాత్రి భాగమైన పగల భాగమైన దినంలో అది ఒక భాగంగా వారు So లెక్కేసుకుంటారు. this is 1 day. మరి కాబట్టి ఫ్రైడే 3 PM to The 6 whole PM. day considered as 1 day. మరి అది ఒక రోజు అని లెక్కేసినారు. Friday night only, మరి as Friday night after sunset is second day. కాబట్టి 6 PM ఫ్రైడే ఈవినింగ్ ఏదైతే అది రెండో రోజు వచ్చేసింది వాళ్ళకి అప్పుడే. Second day because they already entered the second day. ఎందుకంటే అప్పుడు Friday night. ఫ్రైడే నైట్ టెక్నికల్ గా అది ఫ్రైడే నైట్ మనకు అర్థం చేసుకోవడానికి, కానీ వాళ్ళకి రెండవ రోజు మరి ప్రారంభమైంది. Saturday evening is Yeah. third day for them. సో సాటర్డే ఈవినింగ్ ఏదైతే మరి శుక్రవారం ఈవినింగ్ ఎలాగైతే సాటర్డే ప్రారంభమైందో మరి సాటర్డే ఈవినింగ్ మూడో రోజు వచ్చేసింది. So third day is not an issue. In the whole Bible, we can take third day is not an issue. కాబట్టి మూడవ దినము అనేటువంటిది ఏమీ ప్రశ్నించడానికి అవకాశం Okay. లేదు. So Friday night and day is considered as Friday. Saturday night and day is called, One I day. mean, second day. And Friday evening, according to Jewish calendar, is the third day. కాబట్టి Now the problem comes. అయితే మీరు గమనించారా, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రైడే 3 గంటలప్పుడు చనిపోతే 6 గంటలకు సమాధి చేపెడితే ఒక రోజు అయిపోయింది. మరి శుక్రవారం 6 గంటల నుండి మరలా మరి రెండో రోజు వచ్చేసింది. This is Friday night. Yeah. Friday night is second day మరి to Jews. ఆ యొక్క రెండవ రోజు అండి, అది రెండవ రోజు అయిపోయింది. సో అలాగే మూడవ రోజు శనివారం ఈవినింగ్ రాగానే అది మూడవ రోజు వచ్చేసింది, Okay. త్వరపడిపోయింది So అంటారు. he might have risen Yeah. any time after 6 o'clock. కాబట్టి 6 PM సాటర్డే టెక్నికల్లీ వాళ్ళకు థర్డ్ డే కాబట్టి It's the third day. Technically, I mean, అది థర్డ్ డే third day. కాబట్టి ఆ 6 PM తర్వాత ఆయన ఎప్పుడైనా లేచి ఉండవచ్చు అనేది వాళ్ళ What we లెక్క. say he rose early in the morning. Where in the Bible it says he rose early in the morning? It is early in the morning that ladies went to the tomb. చూడండి అక్కడ ఇంకొక విషయం ఉందండి. సో he might have been resurrected 6 PM సాటర్డే ఆఫ్టర్ ఎనీ టైం. We don't know. We don't have సో any. మనకు తెలియదు, ఆ క్లూ లేదు. Definitely when we go to heaven, that will be in our to-do list to check with Jesus Christ at what time he died in the standard time. చూడండి, IST. సో పరలోకము వెళ్ళిన వెంటనే మనం దాన్ని ప్రభు అసలు నువ్వు ఎప్పుడు లేచావయ్యా, శనివారం సాయంత్రమే మూడో రోజు అంటున్నారు మా వాళ్ళు, ఎప్పుడు లేచావు నువ్వు అని మొట్టమొదటి అడిగే దాంట్లో మొట్టమొదటి So పెట్టండి. if I don't So, ask, యా you నేను guys keep a note. When we meet in heaven, we'll ask. We go together and ask Jesus Christ about that. సో ఒకవేళ నేను మర్చిపోతే మీరైనా గుర్తు చేయండి, మనందరం గుంపుగా కలిసి ప్రభుని అడుగుదాం. Yeah, it's like, అంటే we Bible- UConn JD Edwards students would like to know. ఒక బ్యానర్ పట్టుకుని వెళ్దాం, యూకాన్ జేడీఆర్ స్టూడెంట్స్ అండి, మేము చాలా డిస్కస్ చేసాం, మాకు తట్టలేదు, ఎప్పుడు లేచావు ప్రభా, శనివారం సాయంకాలం 6 గంటల తర్వాత మూడో రోజు అంటున్నారు, నువ్వు 6 గంటలకే లేచావా, లేదంటే 6 గంటలు లేస్తే కుదరదులేదు, 6:01కి లేచావా, సో ఇంకేదన్నా 2 o'clock 3 o'clock ఇట్లా 7 8 9 తెల్లవారుజాముకు మాత్రం మా వాళ్ళు వచ్చి నిన్ను Yeah, చూశారు. I know we ladies, we came there. సో మా సహోదరులు వచ్చి తెల్లవారుజామున చీకటి ఉండగానే మాత్రం వచ్చి సమాధి దగ్గరికి వచ్చారు, ఎందుకంటే అప్పటికి మూడో రోజు పూర్తయిపోతుంది కాబట్టి. Okay, so again remember, it was not before 6, after 6 in the morning, because that will become a new day. I mean, a new night. I mean, like you consider the new day. కాబట్టి అయితే ఈ శనివారం సాయంత్రం మూడవ రోజు ప్రారంభమైంది అనుకున్నాను చూడండి. సో అప్పుడు ఎప్పుడైనా లేచి ఉండొచ్చు, అయితే అది తెల్లవారు 6కు ముందే లేచి ఉండాలి, 6 తర్వాత అయితే అది ఇక మరి వేరే లెక్కలోకి వెళ్ళిపోతుంది. Okay, so I now don't the Yeah. question comes. స్మాల్ డౌట్ అంటే ఎవరైనా ఒక్క నిమిషం అండి, Yeah, అడగొచ్చా అండి yeah. Who's that? బ్రదర్? ఇప్పుడు మనము తెల్లవారి అంటున్నాము కదా, తెల్లవారినప్పుడు ఆదివారం అంటున్నాము, అది Yeah. జూయిష్ ప్రకారమా లేకపోతే రోమన్ సిటిజన్ ప్రకారమా? రోమా Romans only. వంశస్థ John always uses Roman calendar. సో యోహాను Jewish సువార్తలో మీరు టైమ్స్ calendar. అవన్నీ చూస్తే ఈజ్ జూయిష్ రైట్, John జాన్. Roman. సో యోహాను సువార్తలో సమయాలు రోమిల క్యాలెండర్ ప్రకారం ఉంటాయండి. మిగిలిన Sometimes they swap too. I mean, we have to go with the context, brother.
చూడండి But whatever it is, it's like, you know, whether it is Roman or Jew, Yeah. Tellar means Mhm. early in the dawn. I mean, like sunrise is happening Okay. for sure, right? So whether irrespective of the time and day, it is that the ladies went when the darkness was going and the light was coming. చూడండి ఇంకా నువ్వు చీకటి ఉందగానే ఏమండి మరి వాళ్ళు వెళ్ళారు సమాధి దగ్గరికి అని మనం చూస్తాం. ఓకేనా? ఎస్. So definitely they didn't go at night. I mean, just we don't have watches now. Remember, we're removing watches here and we are just standing there at the garden and we are seeing the night is cracking into day. So that possibility of whether what time it is during early in the morning, right? That we agree with that. సో అయితే అక్కడ మనకులాగా ఈ రోజు ఉన్నట్టుగా సమయ పాలన వాచెస్ లేవు కాబట్టి ఆ చీకటి తొలగిపోయి చీకటి జామున్ అంటారు చూడండి, చీకటి తొలగిపోయి వెలుగు వస్తున్న సందర్భంలో వారు వెళ్ళటం Yeah, జరిగింది అనేది మనం definitely you cannot be at 6 o'clock in the morning because it keeps getting darker and darker. చూస్తాం. Yeah, in the Right? evening, right? If you take 6 o'clock thing, that ladies might have not gone, okay, let us go to the tombs at night. కాబట్టి రాత్రి వాళ్ళు వెళ్ళలేదు, తెల్లవారుచుండగా అన్నట్టుగా వాళ్ళు వెళ్ళి Okay. అక్కడ చూసారు. So it happened during the daytime. I mean, like, you know, at the middle of, dawn. I mean, early in the morning, sunrise service. I mean, forget about sunrise service. We are doing sunrise service because of that theory, which is true. కాబట్టి తెల్లవారుజామునే లేచి ఉండవచ్చు అని మనము సన్ రైజ్ సర్వీసెస్ ఇవన్నీ చేసుకున్నాం, మంచిదే, ఓకే. Remember, we are not representing Christ raising early in the morning. We are representing the women going to the tomb early in the morning. So sunrise So- service, just make sure, you know, we are understanding. It's like, Christ didn't, Christ is still in the tomb. I mean, like, you know, he will raise like after when we reach to tomb. No, he already raised. చూడండి Okay. ఆయన ఎప్పుడు లేచాడనేది మనకు అస్పష్టం, అది మనకు చెప్పబడలేదు. అయితే సన్ రైజ్ సర్వీస్ కానీ లేదంటే ఇంకొకటి కానీ మనం ఎందుకు చేస్తున్నామంటే ఈ స్త్రీలు సమాధి దగ్గరికి తెల్లవారునే వెళ్ళారన్నారు చూడండి, దానిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన అప్పటికే లేచి ఉన్నాడు. Okay, so I know, I can spend whole day on this one. So, but anyway, so the question here, the problem is the problem now. చూడండి అయితే ఇవన్నీ చెప్పుకోవడం బానే ఉంది, వివరం బానే చేసుకున్నాం, కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే When people ask Jesus, సో ప్రజలు అడిగారు ఒక సందర్భంలో యేసు how ప్రభు, do we know that you are the Messiah? నీవు మెస్సియావని మాకు రుజువేంటి అని అడిగినప్పుడు Christ uses the word, as Jonah was in the belly of the fish for 3 days and 3 nights, so the Son of Man will be in the ground for 3 days and 3 nights. సో అయితే ఇప్పుడు వివరణ బానే ఉంది, మీరు కూడా అర్థమైంది అన్నట్టుగా తలూపారు. కానీ ఒక సందర్భంలో పరిసయ్యులకు శాస్త్రులకు ఆయన చెప్తే ఏమన్నాడంటే, ఇదిగో నేను మెస్సియానని మీకు ఇదే రుజువు. ఏమని చెప్పాడంటే, యోనా ఎలాగైతే చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు భూమిలో 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడు అని చెప్పారు. Okay, now do we take that as a figurative or do we take it as a literal? కాబట్టి ఆ మాటలను అక్షరార్థంగా తీసుకోవాలా, సాదృశ్య రూపకంగా మనం తీసుకోవాలా? 99.9999% Christians, we take it as a literal, not literal, literary. I mean, like, symbolic, figurative. సో కాబట్టి మరి చూసినట్లయితే 99.9% క్రైస్తవులు దాన్ని సాదృశ్య రూపంగానే అర్థం చేసుకుంటున్నారు. Okay. Some people say, hey, you know what? Who gives us the authority to take that as literal? మరి I mean, మరికొంతమంది that figurative. మరికొంతమంది వచ్చేసి ఏమంటున్నారంటే, సో అట్లా అది సాదృశ్య రూపకంగా చెప్పాడు, మాట వరుసగా చెప్పాడు, ఉదాహరణగా చెప్పాడు అని మీకు అలాగంటాక మీకు అధికారం ఎవరు ఇచ్చారని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. That will be my question to you guys also. మరి నేను కూడా మీకు అదే ప్రశ్న వేస్తున్నాను, అది సాదృశ్య Who రూపంగా gave us the authority to take it make it as a figurative? Because Christ was very clear. No sign will be given, but this will be the only sign. చూసారా? That the Son of Man will raise the third, will be. I mean, he never said he will raise on the third day. He said, like, he will be in the grave for 3 days and 3 nights. He never said the word third day. చూడండి, 3వ రోజు అనేది ఆయన ఏం చెప్పలేదు, కానీ ఈ యొక్క ఒక సూచన మాత్రం చెప్పాడండి. యోనా లాగానే నేను కూడా భూమి గర్భంలో మరి 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటానని ఒక మాట ఖచ్చితంగా చెప్పాడు. To counter that, మరి దానిని మరి when after resurrection, సో దానిని ఎదురు to Emmaus, సో okay, ఎంఐ మార్గంలో వెళ్ళిపోతున్న శిష్యులను ఆయన కలుసుకుని they were saying, you know what, and today is the third day. సో వాళ్ళు అన్నారు ఒక మాట,
ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. Okay, I mean, they knew Yeah. Sunday was the third day. That means like technically they were leaving on Saturday. I mean, I probably like Sunday, yeah. I mean, like, yeah, it's after resurrection, right? So పునరుత్థానం అయిపోయిన తర్వాత వాళ్ళు లేచి వెళ్తున్నారు. it can be like, 6 o'clock in the morning or 6 o'clock in the afternoon. We don't know, I mean, 3 o'clock in the afternoon, but they said this is the third day. They didn't use the word fourth day. So it is Sunday for sure. మరి కాబట్టి ఇది ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను అని చెప్పిన మాట మీరు Okay, so I'm గమనించుకోవచ్చు. assuming probably they started at 6 o'clock in the morning. I mean, nobody travels at night in those days. Yeah. They didn't have like cars and street lights. సో రాత్రిపూట కాదండి వారి ప్రయాణము. మరి అది తెల్లవారిన తర్వాత సూర్యుడు ఉన్నప్పుడు అన్నట్టుగా వారు Okay, చేసినారు. so it was like, Sunday morning only that Jesus was traveling. Okay, third day. Now the question is, Friday night, కాబట్టి Saturday night only gives us 2 nights. సో కాబట్టి అయితే ప్రశ్న ఇట్లా వస్తుందండి. ఫ్రైడే కొన్ని అవర్స్ ని ఒక నైట్ అన్నారు. మరి సాటర్డే మరి ఫుల్ నైట్ ఉన్నారు. ఇది 2 నైట్సే కదా, 3 నైట్స్ ఎట్లా అవుతుందమ్మా? Okay, oh no, brother, he might have risen on Sunday at 6 p.m. Possibility is there, but the question is, Sunday 6 p.m. would be the 4th day according to the Jewish calendar. మరి సండే 6 PM అనేది తర్వాత అయితే అది 4వ రోజుగా వారికి లెక్క వస్తుంది. For Christians, it may be for a Roman calendar, 6 p.m. Sunday is still the 3rd day, but according to the Jewish calendar, 6 p.m. on Sunday evening is the 4th day, not the 3rd day. So we cannot take the resurrection to happen on సండే నైట్. Sunday night. సో కాబట్టి రాత్రంతా పూర్తిగా ఉండాలి కాబట్టి ఆదివారం రాత్రి కూడా ఆయన సమాధిలో ఉన్నాడంటే, సో తర్వాత లేచాడంటే అది 4వ రోజు అవుతుందండి. ఎందుకంటే ఆఫ్టర్ 6 PM అకార్డింగ్ టు Jewish calendar it is 4th day. Okay. So now we had to make sure Jesus raises on Saturday night or Sunday morning, but we had to go back on his death. చూడండి, సో అయితే అది శనివారం రాత్రి జరిగిందా, ఆదివారము రాత్రి జరిగిందా అనేది మన క్యాలెండర్లో మనం ఆలోచించడానికి, సో కొంచెం అర్థం చేసుకోవడానికి Okay. ఆయన Now- చనిపోయిన దినానికి వెళ్దాం చూడండి ఒకసారి. Let us, where does that high Sabbath come, Raj, in Bible? ఓకే. It is in Matthew, right? థ్యాంక్ యూ. You are my Google now, you have to tell that. మహావిశ్రాంతి దినం అనే మాట ఎక్కడ ఉంది? John 19:31, I guess. 19? John 19. Somebody read John 19:31, please. 1931. ఓకే, మీరు అడిగారు కాబట్టి వివరణ అంత వస్తుందండి. 1931లో సో అక్కడ హై సబాత్ అని ఒక మాట ఉంటుంది. విన్నారా ఈ కాన్సెప్ట్? ఎవరైనా Have విన్నారా? you heard హై సబాత్? high Sabbath? హై సబాత్ అంటే ఎవరైనా విన్నారా? మహావిశ్రాంతి దినం అంటే అమ్మా విన్నాను. ఆ వినలేదా? దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము. Hmm. కనుక ఆ దేహాలు ఎంతమంది? విశ్రాంతి 19? మహాదినం. 19. ఏ వర్ష చదివారమ్మా? 31. 31. ఓకే. 31 అండి. చూడండి, ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహావిశ్రాంతి దినము. It was ఈ not మా- special day that Jesus died. It is called a high Sabbath. చూడండి, మీరు వినుంటే మంచిదే, కానీ మరొకసారి వినండి తెలిసిన వారు ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయింది మామూలు విశ్రాంతి దినము కాదు. ఓకే, మామూలు విశ్రాంతి దినాన్న కాదు, అది మహాదినము, హై సబాత్ అనేది. ఓకే, What is high Sabbath? సో మహావిశ్రాంతి దినం లేక మహాదినం అని మనకు రాయబడింది. హై సబాత్ లేదంటే ఈ స్పెషల్ సబాతు ఏమిటి? Okay, it is in Leviticus 23. మరి లేవియా కాండము 23లోనికి రండి. 6 day, that is a regular Sabbath and Passover proclamation, and the Lord Passover begins in the twilight of the 14th day of the month and all that, blah, 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 on the 7th day, often after Sabbath, the feast of festivals, from the day after the Sabbath, they got that thing. The 7th day, where, yeah, I mean, I should have time to prepare. Well, I didn't expect this question to come today. So, Sister Jancy, I'm going to talk to you on Sunday for confession of your sins. 37, brother. 23, 37. 23, 37, sister? Okay. 32. Yeah. And the last 7 days, the first day, on the 7th day.
Does anybody has Google, guys? If they can just put it together and They are forbidden to use them. thou shall not be using Google during thine period. Time period, okay. 23:32, brother. 23:32. Okay. చూడండి, yes, 32. అది మీకు మహావిశ్రాంతి దినము. What is Yeah. that You see, it says like, you shall not do, or this has to be a lasting ordinance for, this is like not for Sabbath, right? For sure, this may be at the Passover, like, do not do any work on the day, Yeah. because it is a day of atonement. When the atonement is made to you before the Lord, those who deny themselves on that day must be cut off from there. I will destroy this. You shall not do any work, ordinance, whereas it is a day of Sabbath rest. You see, it doesn't say it is Sabbath. It says it is a day of Sabbath rest. It's a special Yeah. day. So, as you have rightly The day pointed after out, Passover, day of atonement, it is not Sabbath. It says it's a day of Sabbath of rest. Sabbath rest. చూడండి, Okay. అది 32, right? Yeah, 32. Okay. And you must deny yourself from the evening of the 9th day of the month until the following day you observe your Sabbath. Again, remember, he could have just said it's a Sabbath, but he specified the day. It's like the 9th day of the month until Yeah. the following evening you are supposed to observe Sabbath. And it's very clear about it. Like, this is not a regular Sabbath. It is a special Sabbath, or that's called a high Sabbath during the Day of Atonements. చూడండి, మనకి అటోన్మెంట్ ఫెస్టివల్ అని వాళ్ళు చేసుకుంటారు. మనకి తెలుగులో ఏముందంటే ప్రాయశ్చిత్త దినము, ప్రాయశ్చిత్తార్థ దినము 30:28లో మనం చూస్తూ ఉంటాం. సో ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు, మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకుంటకే అది అటోన్మెంట్ డే, ప్రాయశ్చిత్త దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొను కొనని ప్రతివాడు తన ప్రజలను కొట్టివేయబడును. సో ఇట్లా చూడండి, 32కి వచ్చినప్పుడు అది మీకు మహావిశ్రాంతి దినము. ఇది Okay. అంటే స్పెషల్ రెస్ట్ డే అన్నట్టు. He doesn't call it as Sabbath, regular Sabbath. He calls, if it's a regular Sabbath, he doesn't have to mention you should not work on that day, should not take that rest day, and the Sabbath is active from this day to this day. I mean, Sabbath, everybody knows it, like from 6 p.m. to 6 what is that? Sunrise, 6 Yeah. p.m. to 6 a.m. technically. That's the way it works. చూడండి, Okay. వాళ్ళకి మామూలుగా శుక్రవారం సాయంకాలం 6 గంటల తర్వాత విశ్రాంతి దినము ప్రారంభం అవుతుంది. ఏమండి? సో అట్లాంటిది కాదు ఇది. ఇది ప్రత్యేకమైన సబ్బాతు. ఇట్లాంటి కాన్సెప్ట్ యూదులకు ఎప్పటి నుంచో ఉన్నది. ఒక వారంలో. yes. Okay. So what happens now? The question comes is అయితే ఇక్కడ దీని గురించి కూర్చున్నా now. దీనిని బట్టి హై సబ్బాతు if you మహావిశ్రాంతి take Christ's death as a literal days without using the hours. సో కాబట్టి గంటల లెక్క కాకుండా మనము ఏమండి మరి ప్రభు యొక్క ఆ యొక్క పునరుత్థానం గురించి ఆలోచన చేస్తే, This is only theory, guys. Okay. సో ఇవన్నీ కూడా థియరీస్ అండి. I mean, even Good Friday is a theory. సో గుడ్ ఫ్రైడే అనేది కూడా అది కూడా వేరే వాళ్ళు ప్రపోజ్ చేసిందే. Okay, but Jesus died సో అయితే and he rose again on Sunday. That is fact. చూడండి, యేసుప్రభు చనిపోవటం, శ్రమలు అందటం, సమాధి చేయడం ఇవన్నీ నిజంగా జరిగినవి. ఫ్రైడే అనేది ఒక థియరీ ప్రపోజ్ చేశారు, అది వైడ్లీ యాక్సెప్టెడ్. Why? Because అలాగే ఒకటి మాత్రం నిశ్చయమండి, ఆయన తిరిగి లేచాడు అనేది అది సండే అనేది మనకు తెలుసు. why? Because like everybody says, the priest went there and told this guy, hey, dude, tomorrow is Sabbath and we don't want to do it. So our guys had to put Jesus Christ on the cross on Saturday to Yeah. prove that, next day is Sabbath. So the question is, Sabbath could have been, the special Sabbath can fall on Friday. చూడండి, ఇది మామూలు సబ్బాతు అయితే శనివారము జరుగుతూ ఉంటుంది. Okay. కానీ ఈ యొక్క హై సబ్బాత్ ఏదైతే ఉందో అది ఏ రోజైనా రావచ్చు వీక్ లో. But the అది question దానికి- comes, అయితే ప్రశ్న is- ఏమిటంటే అండి, if high Sabbath came on a Friday, సో ఒకవేళ ఈ యొక్క మహావిశ్రాంతి దినం అనేటువంటిది ఫ్రైడే కనుక వచ్చినట్లయితే, when did the women go and buy the spices? And when did these guys go? Did these guys travel during the Sabbath? Which is very rare that they would have traveled on a Friday and a Saturday. These are two Sabbaths. Friday Sabbath, Saturday Sabbath. కాబట్టి ఆ వారంలో మహావిశ్రాంతి దినం ఒకవేళ శుక్రవారం అనుకుంటే, మరి ఈ స్త్రీలు
మరి ఇంకెప్పుడు ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు అవి కొనుక్కోవడానికి సిద్ధపరచుకోవడానికి వెళ్ళారు? They are not supposed to go on Sabbath day, that is Friday. మరి They cannot supposed to go on a regular Sabbath day, that is Saturday. కాబట్టి ఈ యొక్క మామూలు సబ్బాత్ అయినటువంటి శనివారం చేయడానికి లేదు. ఒకవేళ ప్రత్యేక విశ్రాంతి దినము శుక్రవారం వచ్చిందనుకుంటే ఆ రోజు కూడా వారు దాన్ని చేయడానికి లేదు కదా. So possibility that the high Sabbath fell on a Thursday. కాబట్టి ఇంకొక మరి సాధ్యత ఏమిటంటే పిల్లరా, ఇది ఈ యొక్క మహావిశ్రాంతి దినం లేదంటే ప్రాయశ్చిత్త దినం ఏదైతే ఉన్నదో అది గురువారం వచ్చిందనేది ఇంకొక పాపులర్ థియరీ, A possibility. ఒక పాసిబిలిటీ, అవకాశం. Okay, so this is at 6:01. సో ఇది 6:01 p.m. It starts on a Thursday, our timing. సో మన పద్ధతి ప్రకారము మనకు 6 PM 6:01 p.m. our time. ఓకే, దట్ ఈస్ ఫ్రైడే. IST. Yeah, Friday. No, Thursday. ఓకే, Thursday 6 IST. PM. Yeah. ఓకే. So if he was crucified at 3 p.m. on Thursday. సో ఒకవేళ అనుకున్నాము గురువారం రోజున మధ్యాహ్నం 3 గంటల వేళ చనిపోయింది ఖచ్చితం అనుకున్నాం కదా. Okay. మధ్యాహ్నం చనిపోయాడు అనుకుంటే The priest went on Friday. యా Okay. When they didn't do anything. I mean, like they went here on this day on Thursday, 5 o'clock. Let us say 5 p.m. They went. చూడండి, The priest. 3 గంటలకు చనిపోయారు. సో ఇక్కడ మత నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు రాజు దగ్గరికి వెళ్తారు. 5 గంటలకు వెళ్ళారు అనుకుందాం. They assuming they went at 5 p.m. and telling, you know what, we don't want this guy on the cross because tomorrow 6 p.m. is Sabbath for us. కాబట్టి ఇక విశ్రాంతి దినం సమీపిస్తుంది, 6 గంటల తర్వాత అది వచ్చేస్తుంది కాబట్టి అతన్ని సిలువ మీద ఉంచవద్దు. Okay, so the problem is that solves the problem that, you know, he was died on Thursday night. By Thursday he was in the tomb. Friday was the whole day that where women went to buy spices. కాబట్టి థర్స్డే ఈవినింగ్ మరి ఆయన బరీ చేయబడ్డాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు అనుకుంటే ఫ్రైడే వాళ్ళకు సమయం దొరికింది కొంచెం స్పైసెస్ వగైరా వగైరా సిద్ధపరచుకోవడానికి. Okay, so they might have prepared everything, you know, Yeah, body and and all it's- that, you know, just now he died. I mean, yesterday he died. I mean, you know, they are preparing all these things. And in the meanwhile, these guys, they were securing the tomb and all that. Saturday, as usual, సో మరి ఫ్రైడే రోజు వాళ్ళకి At కొంత 6 సమయం PM. దొరికి ఉండొచ్చు. ఏమండి, దొరికినప్పుడు వాళ్ళు ఏం చేశారు, సుగంధ ద్రవ్యాలు మొదలగునవి సిద్ధపరచుకున్నారు, మరలా వెళ్ళి పుయ్యాలని ఇవన్నీ చేసుకున్నారు. సో so ఆ శనివారం సాయంకాలము 6:01 p.m. Christ rose. ఆ, Again, theory. మరి అనుకుందాము శనివారము మామూలు సబ్బాత్ కదా, ఆ రోజున సాయంకాలం 6 గంటల తర్వాత ఆయన లేచాడు So అనుకుంటే 6:01 p.m. is Sunday for them. సో వాళ్ళకి అది తర్వాత రోజు ఆదివారం. So Thursday night, Yeah. Friday night, Saturday, part of the night is still night. So 3 days, 3 nights, possibility. చూసారా, థర్స్డే నైట్, ఫ్రైడే నైట్, సాటర్డే నైట్, ఆయన ఎప్పుడు లేచాడో మనకు తెలియదు కదా, ఆ విషయాలు అన్నట్టుగా 3 nights వచ్చేస్తుంది. Okay, so he rose on Sunday. Sunday, any time between 6 p.m. to any time on Saturday 6 p.m. is third day. We know that. That's Sunday for sure. సో పార్ట్ ఆఫ్ ది డే ఆల్సో కన్సిడర్డ్ యాజ్ డే. ఓకే, Okay. సో కాబట్టి సాటర్డే తర్వాత సండే త్వరబడుచుండగా అంటే సండే ప్రారంభమవుతుండగా ఆ సమయంలో ఎప్పుడైనా ఆయన లేచి ఉండవచ్చు అనేది ఒక థియరీ అండి. So this is Thursday is day night, కాబట్టి Day night. థర్స్డే day night. 3 days, 3 nights, Sunday resurrection. So possibility that he might have been crucified on Thursday. చూసారా, ఒకవేళ మనం కనుక అనుకుంటే గురువారం ఏమో సిలువ వేయబడింది అనుకుంటే ఇట్లా 3 దినాలు 3 పగళ్ళు మనకు సరిపోతుంది. Okay. If you still want to be more literal, we ఇంకా have to push it to Wednesday. సో ఇంకా ఆదివారం నైట్ కుదరట్లేదండి, నైట్ ఇంకా సరిపోలేదని అనుకుంటే బుధవారానికి వేసుకోండి మహావిశ్రాంతి దినము. But the problem with that is days will increase to 4 days, nights will be only 3. సో అయితే డే టైమ్స్ ఏమో 4 వస్తాయి, 4 days 3 nights అన్నట్టుగా ఉంటుంది. సో Okay. కాబట్టి అది చేయడానికి ఉండకపోవచ్చు. My question is, సో చూడండి, ఏది నా ప్రశ్న ఏంటంటే, I don't know. ఇంత చెప్పినాక కూడా నాకు ఇది సరిగా తెలియదు. All I know is he rose on the third day, that is Sunday. సో Whether, నాకు తెలిసినంత ఏమిటంటే But I know there is, I mean, Christ told, I mean, he will be in
in the belly of the earth for 3 days and 3 nights. Jesus never lies, guys. సో కాబట్టి యేసుప్రభు చెప్పిన మాట 3 దినాలు 3 పగళ్ళు నేను భూమిలో ఉండాలన్నట్టుగా ఆయన చెప్పాడు. ఆయన అబద్ధం చెప్పాడని మనం అనుకోవడానికి లేదు. ఆయన అబద్ధం Okay, I mean, మాట్లాడాడు. if I take everything figurative, so when will I take anything literal? కాబట్టి ఇది అక్షరార్థంగా చెప్పాడు, సాదృశ్య రూపకంగా చెప్పాడు ఏమండి అని అనుకుంటే మరి అసలు అక్షరార్థంగా ఏమైనా చెప్పాడని మనం ఎప్పుడైనా You see, తీసుకోవాలి. someone forgot to include high Sabbath in their theology, Yeah. and they directly said Saturday itself, a Sabbath itself is a high Sabbath. I am not comfortable with that theory too. చూడండి ఇంకొకటి ఉన్నది. ఈ మహావిశ్రాంతి దినం అనేది మామూలు విశ్రాంతి దినంతో కలిపి వేస్తూ ఉంటారు. అప్పుడు సో మరి ఈ యొక్క లెక్కలు మనకు సరిపోవు. Okay, so why should I be stuck with a church theology like 1500 years back? Yeah. Not even like not even 1500, 500 years back. Yeah. Okay, 500 years back, someone said, "Hey, you know what? This has to be Friday." సో కాబట్టి You know. 500 సంవత్సరాల క్రితము ఎవరో ఒకరు ప్రతిపాదించారు వారు వేసిన లెక్కలను బట్టి ఆయన శుక్రవారం చనిపోయాడని. సో దానికి స్టిక్ అయిపోయి ఇక ఇదే ఖచ్చితము అని And I ఉండటానికి అవకాశం don't ఉంది. defend that stand on Good Friday as Friday. I mean, I'm totally uncomfortable with that. కాబట్టి గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం అనేటువంటిది సో నాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. Because I'm not sure it was Thursday night or Wednesday night. I don't even know it is Friday. I mean, if I had to push one day here, it has to be Wednesday night. Wednesday సో afternoon. అక్షరాల 3 పగళ్ళు 3 రాత్రులు రావాలంటే అది గురువారము లేదంటే బుధవారము అది అయి ఉంటది. So I can take a theory of Wednesday crucifixion. So Thursday night, whole day is high Sabbath, nothing work done. Friday is a regular day, and Saturday in the evening he rose. So Wednesday crucifixion is a high possibility. కాబట్టి ఇట్లా మరి అంటే మీరు అడిగారు కాబట్టి ఇంక మొత్తం కన్ఫ్యూజ్ చేశారు సార్ అని అనొద్దు. Okay, so సో మీరే అడిగారు. సో వాట్ ద టైం నౌ? when will we do it? యూ హావ్ టు గో రైట్. సో Yeah. ఓకే. సో చూడండి కాబట్టి Thank you, brother. Welcome, sister. I thank you for confusing us and confusing yourself and making everybody else now think about which day Christ was crucified. కాబట్టి ఇప్పుడు But అందరూ it's a genuine question. I mean, సో మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న, జెన్యున్ వచ్చినది. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. if అయితే మనం కొంచెము గందరగోళ పడుతున్నాము. ఇంకా అర్థం మీరు రీసెర్చ్ చేయండి. No, రోజంతా I- మీకు I ఆలోచించండి. for one, sister, let me ఓకే give you సూటిగా ఒక one, మాట అని చెప్పండి. one hint. ఒక Okay, హింట్ ఏంటంటే based on Pastor Peter, పీటర్ గారు చెప్పిన థియాలజీని బట్టి he is an apologetic guy. మరి వారేమో అపాలజెటిక్స్ ప్రసిద్ధులు. He will stick to Friday night theory, చూడండి Friday crucifixion. I mean, I don't even have to ask him. I never asked him, but I can tell because all apologetic guys will fight for Friday crucifixion theory. చూడండి అయితే సో సార్ అపాలజెటిక్స్ ప్రొఫెసర్ కాబట్టి ఫ్రైడే క్రూసిఫిక్షన్ థియరీని వారు బలంగా నమ్ముతారు, సమర్థిస్తారు కూడాను. ఎందుకంటే అపాలజెటిక్స్ అందరూ కూడా అట్లానే చేస్తారు. So you're not going to get much help by asking Pastor Peter. సో కాబట్టి పీటర్ గారు మీరు ఏం అడగొద్దు ఈ విషయంలో. Okay. ఓకే. You're asking a systematic theology guy. Ah. I keep apologetics on the side and I go with the systematic theology. సో అపాలజెటిక్స్ పక్కన పెడితేనే ఈ యొక్క సిస్టమాటిక్ థియాలజీలో ఈ విషయాలు మనం చెప్పుకోవచ్చు. My అయితే inclination probably, Yeah. I mean, based on the facts, possibility of Wednesday crucifixion is always very high. కాబట్టి సో మరి వెన్స్డే క్రూసిఫై చేయబడ్డారు అని చెప్పడానికి చెప్పుకుంటే మనకు సుమారుగా 72 గంటల లేదంటే 3 పగళ్ళు 3 రాత్రుల విధానం సరిపోతుంది. Or possibility of Thursday crucifixion is also very high. సో అలాగే అది బుధవారం అయినా అయి ఉండొచ్చు, గురువారం అయినా అయి ఉండొచ్చు అన్నట్టుగా. Friday crucifixion is in doubt అయితే ఖచ్చితంగా శుక్రవారం అయితే కాదు అనేది. because Christ died at whatever it is, whichever day he died at 3 p.m. and he rose early in the morning. I mean, he rose the next day, not early in the morning. He died at 3 p.m. That we know for sure. అయితే మనకు సువార్తల్లో రాయబడినట్టుగా అప్పుడు ఏమండి 9 గంటలు అయిందంటే 9 to 9 + 6 ఓకే 3 p.m. he died and rose on the third day. అది మాత్రం మనకు ఖచ్చితము. దినాల విషయంలో కొంచెం గందరగోళం అక్కడ ఇక్కడ మనకు ఉంటూ ఉన్నది. Okay, yeah. సో ఒకటేనండి సార్ చెప్పినట్టుగా ప్రభు అబద్ధం ఆడి ఉన్నాడు కాబట్టి ఫ్రైడే థియరీ కొంచెం అనుమానంగా ఉంటుంది. ఇంకా ముందుకు జరుపుకోండి, తప్పేమి లేదన్నట్టుగా. ఓకే, ఒక 500 సంవత్సరాల క్రితము ఎవరో సంఘ పెద్దలు పితరులు వాళ్ళు ప్రపోజ్ చేశారు, ప్రతిపాదించారు. ఇట్ వైడ్లీ యాక్సెప్టెడ్ అండ్ వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ ఇట్. డోంట్ సెలబ్రేట్ ఆన్ వెన్స్డే. ఓకే, యా నెక్స్ట్ టైం
సో మనం Okay. మాండి థర్స్డే కూడా చేస్తాము చర్చ్లలో. లాస్ట్ డే గురువారం. Yeah, brother. I mean, దట్ హోల్ వీక్ సెలబ్రేట్ దట్ హోల్ you వీక్. see, based on our Friday crucifixion, we had to celebrate Monday, Thursday. చూడండి, ఓకే, థర్స్డే రోజును కూడా విచారగ్రస్త బెస్తారం అన్నట్టుగా చేస్తూ ఉంటారు. You believe me or not, you know what? One of the prevalent theories of Palm Sunday is not even Palm Sunday. People don't believe that it was on a Sunday. ఇట్స్ నాట్ ఆన్ ఎ సండే. Yeah, it doesn't say anywhere in the Bible. It's like మట్టల ఆదివారం అని మనం పెట్టుకున్నాం, కానీ అక్కడ ఎక్కడ మట్టల ఆదివారం అనేది లేదు. ఓకే, అది ఆదివారం ఎప్పుడు జరిగిందో మనకు తెలియదండి. It was కానీ a మనము పామ్ సండే Passover. I mean, we are putting that. మనం దాన్ని That's that పెట్టుకున్నాము. thing. సేమ్ థింగ్ విత్ మాండీ థర్స్డే. Okay, so we are putting 7 days in there so that the Passover comes on Friday. No matter what, our target is to put Passover on Friday. That is where we are targeting it. సో కాబట్టి యు మీన్ క్రూసిఫిక్షన్, No, yeah. I mean, like, he was a Passover lamb, right? యా. So he has to die on Friday because Sabbath has to come and then Sunday. So it is not making sense, and we are stuck between Palm Sunday. చూడండి, ఒక ముందు వారం ఏమో పామ్ సండే, ఆ 7 రోజులు వివరం చేసుకుంటాం కదా, ఆ రోజు ఇది జరిగింది అని ప్రపోజ్ బాగానే చేశారు, So చాలా బాగా. I mean, అదే, again, ఓకే. సో it- కాబట్టి ఇవి మనం ప్రపోజ్ చేసుకున్న థియరీస్ అండి. so I mean, So that is why after- Paul gets angry. సో ఇట్లా కొన్ని విషయాలలో పౌలు గారు కోపంగా అందుకనే Like some guys think this day is important, that day is important. Do you think, like, church was not fighting which day Christ died? చూడండి, మరి దే ఆర్ ఫైటింగ్. Obviously, I mean, that's what he said. Like, what the heck, you guys are like worrying about the days and genealogies. గలేషియన్స్ అనుకుంటా కదా, మీరు దినాలు, మాంసాలు, ఉత్సవాలు, అది చేయాలి ఇది చేయాలి అనుకుంటున్నారు. ఏంటి పరిస్థితి అంతా? సో ఓకే, రేపు పొద్దున ఎవరో ఒకరు లేచి అసలు ఆదివారం లేవలేదండి ఆయన, శనివారం లేచాడన్నా Yeah, but ఆశ్చర్యపోనక్కర్లేదు. Asher Paul, ఎందుకంటే Bible clearly says it. On the first day of the week he rose. I mean, he had to stick. The problem is resurrection is so foundational, we cannot change that. చూడండి, పునరుత్థానము ఆదివారము జరిగింది అనేది ఖచ్చితము, అది మనకున్నది, అది ప్రాథమికమైన It may be a Saturday evening or Saturday, I don't know. It doesn't say Sunday he rose. ఆదివారము పునరుత్థానుడు అయ్యాడు మొదటి వారంన, లేకపోతే ఆయన లేచిన రోజునే మనం ఆదివారం అని పేరు పెట్టుకున్నాం. He rose on 6:01 p.m. or 12:01. I mean, like, 00:01 a.m. చూడండి, ఆ శనివారపు పొద్దు జరిగిపోయిన తర్వాత వాళ్ళకి 6 గంటల తర్వాత ఆదివారం వస్తుంది కాబట్టి 6 గంటల తర్వాత ఎప్పుడైనా ఆయన లేచి ఉండవచ్చు, తెల్లవారుజాము 6 గంటల కంటే ముందుగా, సూర్యుడు ఉదయించడానికంటే ముందుగా, అప్పుడు ఎప్పుడైనా జరిగి ఉండొచ్చండి, అది మనకు చెప్పబడలేదు. Okay, unfortunately the time is up. సో ఈ ప్రశ్నతో ఇంతటితో ముగిస్తున్నాము. First Okay. Peter 3 18. 18-20 will be continued after 18. చూడండి, We will extend our hermeneutics class for one more Sunday, guys. One more కాబట్టి week. సో ఈ ప్రశ్నతో సమయం అంతా సమయం తీసుకున్నాము, వివరణ చేసుకున్నాము. మంచి ప్రశ్న అడిగారు, మంచి ఉద్దేశాలు మనము బయటికి తీసుకొని రావడం జరిగింది. కొన్ని ట్రెడిషన్స్ మరి మనము కాదనుకున్నాము, అయి ఉండొచ్చు, మీరు కూడా రీసెర్చ్ చేయండి. అయితే వచ్చే వారం మాత్రం పరీక్ష ఉంటుంది, ఆ పై వారాన్ని ఈ ఫస్ట్ పీటర్ మనం డిస్కస్ చేద్దాము. Okay, ఓకేనా? but please feel free to ask questions, guys. With questions only you'll get answers. చూడండి, చక్కని ప్రశ్నలు అడిగారు. మాండీ థర్స్డే సంగతి ఏమిటి అండి, ఇవేమిటి అని అడిగారు. అట్లా ప్రశ్నలు మీరు అడిగితేనే మనకి ఏదైనా బయటికి వస్తుంది, వివరం చేసుకోవడానికి. Let me give you a very clear answer. In your Google, if you do it, you will only get Friday theory only. కాబట్టి ఒకవేళ మీరు గూగుల్ చేసి, ఇంకోటి చేసి, చాట్ జీపీటీని కూడా అడిగి చూడండి, గ్రోక్ని కూడా అడిగి చూడండి, వాళ్ళందరూ కూడా ఫ్రైడే థియరీనే చెప్తారు. Okay. I don't know why they do it. They do it. That's the way it works. Okay. ఎందుకు అట్లా జరుగుతుందంటే అది వైడ్లీ పాపులర్ కాబట్టి జరుగుతూ ఉండొచ్చు, బహుశా మనకి Okay. కారణాలు మనకు తెలియదు. Any other questions? సో ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే మీరు ఇప్పుడే షూట్ చేయొచ్చు, లేదంటే మీరు వాట్సాప్ గ్రూప్లో మీరు అడగవచ్చు. Any questions? Yeah. మీకు అన్ని ప్రశ్నలే ఉండుండొచ్చు, ఎక్కడ అడిగితే ఏమవుతుంది అబ్బా అన్నట్టుగా అనుకుంటున్నారేమో బహుశా. ఎస్ బ్రదర్ ఆనంద్ గారు. సార్, ఇంకొక చిన్న క్లారిఫికేషన్, పరీక్ష ఎంత సమయం ఉంటుంది? Oh, it's Yeah. 1.5 hour. Again, exam. It's a 1.5 hour exam, brother. And I'm telling you, you guys will complete the whole exam in less than 20 minutes. All 3 subjects. సో 1.5 గంట సమయం కేటాయించబడిందండి, కానీ
మీరు ఒక 15-20 నిమిషాల్లో దాన్ని పూర్తి చేసేస్తారు నాకు తెలిసి. Hermeneutics, you will complete it in like 5 minutes, not even 5, 3 minutes. If you can read it, you will get it. Everything is objective type. Objected, only true and false and multiple choice. You No. just have to, I'll send you the link. Uh-huh. You just click there. The score will be displayed to you. You don't even have to ask me how much you got. You'll know the scores. So can they Okay. change the score? They can change the score by praying hard and still getting the same grade. Okay. So I mean, so in Zoom platform or some other platform? No, they'll be on the Zoom. I'll send you the Google link. Okay. And that link for the date time. I mean, like I think I gave like 7, 8. What is that exam? 7 to 8:30? 8:30, yes. 7 to 8:30 or 8 to 9:30? 7 to 8:30. Right? ఒకసారి చూడండి. I think it's 8 to 9:30, right? Oh, Is 8 to 9:30 fine for you guys? At least you'll be awake. అమ్మ సమయం ఏమి చెప్పారండి అందులో గ్రూప్ లో? 7 to 8:30. Oh, 7 to You want 8:30 to 7 to 8:30 or you guys want to do it 8 to 9:30? or 6 to 8:30? 7 to 9:30 will take. 7 to 8:30. No, I mean 9:30. No. 9:30 కాదండి, 1.5 hour, 2.5 hours కాదు. I mean, Grace period. Grace. I only propose 7 to 8:30 is okay. Yeah. Brother, 7 to 8:30 is okay, brother. Otherwise, okay. we are in the school, no? Yeah, 7 to 8:30 in the morning or evening. I gave some time slots, 6 Yeah. to 7:30. Okay. So ఎవరైనా మార్నింగ్ మిస్ అయితే ఈవినింగ్ కూడా వాళ్ళు చేయొచ్చు. ఓకే 7, brother, evening? Yeah, I think 6 to 7:30 or 7 to 8:30. You guys want it? Let us put it like that. Let us make it easy. ఈవినింగ్ 8 to 9:30 అని ఇచ్చారండి. Yeah, 8 to 9:30 evening. Yeah. Yes, sir. Yeah, for the benefit of people who go to work, I gave evening 8 to That is 9:30. 8 to 9:30 So better. you guys can take in the morning or you can take. So there will be exams both the times, not only one time. So if you are morning going, write the exam. Even if you discuss the questions and answers, the whole thing will change for the evening exam. So not gonna help. Yeah, we'll do one thing. I am proposing that. Why don't you take in the evening, everybody? Is that possibility, guys? I don't know. I mean, Better. Evening, Evening is better. evening is better, brother. if MA students agree to take exam at 8 o'clock in the evening, Yeah. So morning, everybody will take in the evening. What is Evening, we are also everybody evening. okay with that? I'm fine with it. Pastor garu Evening. చెప్పండి. No, evening and morning I'm having, sister. But if you guys want evening and not to trouble yourself in the mornings, I'm fine not to have exam in morning. Brother, morning. Evening, only Evening prayer ఉంటుంది కదా చర్చ్. What is that, brother? Evening you are- సాటర్డే ప్రేయర్ మీటింగ్స్ నాకు కొంచెం వర్క్. I know, that's what I'm telling you. మార్నింగ్ ఐ విల్ టేక్. మార్నింగ్ ఐ విల్ రైట్. Morning. Okay, Pastor Naveen will take morning, but other guys will take in the evening. Evening, whether you like it or not, I'll have exam. Even if one person takes, I'll take the evening exam. If morning, one person takes, I'll take morning exam. But I'll not take afternoon exam. So morning, evening slots ఉన్నాయండి. That's up to 2 you. slots. I mean, you guys can come anything, but after 9:30 in the evening, you are in resurrection time only. I'm not, the link will expire. I mean, even if you want to submit it, it's not going to work. Okay. So చూడండి, అది మీ అనుకూలం అండి. సో ఎవరో పాస్టర్ గారు మార్నింగ్ తీసుకుంటాను అంటున్నారు. ఎస్, వెరీ మచ్ వెల్కమ్. ఇంకా ఎవరైనా మార్నింగ్ తీసుకుంటే తీసుకోండి. లేదు మా ఎక్కువ మంది జస్ట్ కామెంట్ ఇన్ It's your slot, guys. I mean, I'm not forcing you guys to take morning. సో I'm having ఈవినింగ్ 8 to 9:30, మార్నింగ్ 7 to 8:30. Yeah. దట్స్ ఫైనల్. 2 slots are there. You can take అంటే మనం anyone. ఒకటే చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. Okay. ఎనీవే ఇట్ ఇస్ జూమ్ అండ్ యూ కెన్ టేక్ ఇట్. So, but video must be on. చూడండి, అయితే మంచిగా వీడియో అంతా డిస్ప్లే చేయబడుతూ ఉండాలి. Okay, and that picture I must submit to the university. సో ఆ ఫోటో మేము తీసుకుంటాము, దాన్ని మనం యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తాం. Okay, if not, you are more than welcome to come to our place or you go to Hanmakonda Church. We'll take a picture of you, selfie taking picture. That's also fine. సో I'll arrange అదే నేను సెల్ఫీ తీసుకుని పంపిస్తానని, యా యూ కెన్ డూ దట్ ఆల్సో, No. యు నో. Cannot So, కానీ have to be అది- Zoom online. సో ఆ సెల్ఫీలు తీసుకున్న తర్వాత పంపిద్దరు. ఓకే, సో యా, జూమ్ ఆన్లైన్ ఎగ్జామ్. ఓకే, It's a very just study, guys. You know, I mean, I'll send you the questions. I mean, you know, I already give you the questions for hermeneutics. యా, హెర్మెనెటిక్స్ కి మనం ఇప్పటికే చెప్పేశాము. I mean, you know, just go through the theory part. 15 questions will whatever we have discussed in the first 3 weeks, not even more. The videos are there in the YouTube. యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి Okay. షేర్ చేసుకోండి. Just read all the rules of Hmm. hermeneutics, Hmm. all parables, hyperbole, metaphor, what those things are. ఓకే, Okay. యా, సో అదే And, హెర్మెనెటిక్స్ ఎగ్జామ్. ఓకే, The bad ways of interpretation. యా, సో హార్మ్ఫుల్ వేస్ ఆర్ బ్యాడ్ వేస్ అనుకున్నాం కదా. Yeah.
అట్లాంటి వాటి మీద ప్రశ్నలు వస్తాయి, కంగారు పడనక్కర్లేదు. It Yeah. will be easy. Old Testament and New Testament, don't ask me. సో ఓల్డ్ టెస్ట్మెంట్, అనదర్ వన్ న్యూ టెస్ట్మెంట్ Testament. ఎట్లా ఉంటుంది నన్ను అడగొద్దు. Yeah. What- New Testament, I can tell you all the 5 sheets. I'll put it again for the benefit of the class members. Just go through that one. The exam will be only from what you guys see in the screen. I mean, Okay, in the charts, right? charts. సో మీకు సార్ చార్ట్స్ పంపిస్తున్నారు కదా, ఆ చార్ట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తోనే మీకు ఉంటుంది. Even that also, dates, authors, the themes. 15 questions are there right there. డేట్స్, ఆదర్స్, థీమ్స్. Yeah. Okay. మేజర్ థీమ్స్ అనుకున్నాం కదా అట్లాంటివి. And if it talks about any keywords, సో just go through for the next 5 minutes. చూడండి, సో కీవర్డ్స్ అనేది మీకు ఏదైనా చార్ట్ లో మెన్షన్ చేయబడి ఉండొచ్చు బహుశా, నాకు తెలిసి. సో అట్లాంటిది కూడా ఒక ఆప్షన్ ఏదైనా ఉండొచ్చు, ఉంటుంది. Okay. So my intent is to make you guys pass, because by the time you guys go to UConn, you don't put us down. That's the only reason. సో Okay. యా, అందరూ పాస్ కావాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగే పరీక్ష కూడా ఉంటుంది. ఓకే. Okay. Yeah, I have an appointment, guys. So any questions? If you don't have it, even if you have it, we'll take it next week or ask me. in there. ప్రశ్నలు Thanks. అడిగినందుకు వందనాలు. ఇంకా ప్రశ్నలు ఉంటే మనం వాటిని పై వారం చూద్దాం. వచ్చే వారం ఎగ్జామ్ కాబట్టి పై వారం చూద్దాము. కాబట్టి ఇప్పుడు మనము ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. ఓకేనండి. Okay, somebody can close us in prayer. యా, సో ఎవరైనా ప్రేరేపించబడి మేము ప్రార్థన చేస్తామంటే